యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నాకై సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. అయితే రాత్రి 2 విషయాలు చెప్పాను కదా, మార్చుకోలేవు కానీ మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. అంటే నువ్వు రిపేర్ చేసుకుని బ్రతుకుతున్నావు మన జీవితాన్ని, అలాగే మేనేజ్ చేసుకుంటా బ్రతుకుతున్నావు మన జీవితాన్ని. కానీ దేవుడు రిపేర్ చేయడు, మేనేజ్ చేయడు. ఆయన ఏం చేస్తాడంటే ఎక్స్చేంజ్ చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యాన్ని, నీ పేదరికాన్ని తీసుకుని ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆయన నీ అనారోగ్యాన్ని తీసుకుని ఆయన ఆరోగ్యాన్ని నీకు ఇస్తాడు. ఈ రాత్రి ఆ విషయాన్ని మాట్లాడాం. తర్వాత 2వ విషయాన్ని చెప్పాను మీకు ఏంటంటే ఆశీర్వాదము లేకపోతే ఆరోగ్యం అనేది దేవుడిచ్చిన బహుమానం. అది నీ ప్రతిఫలం కాదు, నువ్వేదో చేసి సంపాదిస్తే వచ్చింది కాదు. నువ్వు చేసి సంపాదించింది ఒక రోజున డబ్బులకి రెక్కలు ఉన్నాయంట, రెక్కలు అది పక్షిలాగా ఎగిరి వెళ్ళిపోద్ది నువ్వు సంపాదించింది. అందుకని నీకు బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతుంటే నువ్వేం చేస్తున్నావంటే కష్టపడి చెమటూర్చి సంపాదించాలని ట్రై చేస్తున్నావు. ఇది రాత్రి నేర్చుకున్నావు. ఈ రోజున 3వ పాయింట్ని చెప్తున్నాను. 2 పాయింట్స్ చెప్పాను రాత్రి, ఈ రోజున 3వ పాయింట్ని మీకు ప్రారంభిస్తాను. చూడండి, దేవుని ఈ పేదరికము, ఈ అనారోగ్యం అనేది దేవుని దగ్గర నువ్వు పొందుకుంటావు కానీ సాధించలేవు. మళ్ళీ చెప్తున్నాను వినండి, పేదరికము పోవాలన్నా, అనారోగ్యం పోవాలన్నా, దేవుని దగ్గర నుంచి నీకు ఐశ్వర్యం కావాలన్నా, లేకపోతే దేవుని దగ్గర నుంచి నీకు ఆరోగ్యం కావాలన్నా నువ్వు పొందుకోగలవు కానీ సాధించలేవు. అదేంటయ్యా దీనికి దానికి సంబంధం ఏంటంటే చెప్తాను. దానికి దీనికి ఏంటి సంబంధం అంటే, పొందుకోవడం అంటే ఆయన ఉచితంగా నీకు ఇచ్చేది, సాధించడం అంటే నువ్వు కష్టపడి తెచ్చుకున్నది. దానికి ఈ రాత్రి మీకు చక్కటి వాక్యాన్ని, ఈరోజు ఎక్కువ వాక్యమే చెప్తాను కాబట్టి శ్రద్ధగా వినండి. రాసుకోగలిగిన వారు రాసుకోండి. పొందుకుంటే నువ్వు రావాలి ఇక్కడికి, కానీ సాధించడానికి నువ్వు ఇక్కడికి రావవసరం లేదు. చర్చికి వచ్చి నేను సాధిస్తానంటే నువ్వు చర్చికి రావవసరం లేదు. నువ్వు పొందుకుంటానంటే చర్చికి రావచ్చు. ఎందుకంటే దేవుడు పొందుకునే వాళ్ళకి ఇస్తాడు, సాధించుదాం అనే వారికి సాధించమని చెప్తాడు, సాధించమని చెప్తాడు. అంతేగాని పొందుకోవడానికే ఇక్కడికి రావాలి. దయచేసి గమనించండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం.
మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, మరణము ఒకని ద్వారానే వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. అక్కడ చూడండి, అపరాధం మరణం ఎలా వచ్చిందంటే ఒకటి ద్వారానే వచ్చింది. కృపా బాహుళ్యము నీతి దానమును పొందువారు. నేను చెప్పాను, పొందుకొనుట. దేవుని దగ్గర పొందుకుంటావు, సాధించలేవు. మరలా చెప్తున్నాను, పొందుకుంటావు, సాధించలేవు. కాబట్టి పొందువారు జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఈరోజు నా లైఫ్ తీసుకుని వెళ్తాను. పొందువారు జీవం గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే. ఇది మీరు ఏమైనా అనుకోండి, మీ జీవితంలో ఎన్ని కష్టపడి, ఇప్పటికి మేబీ ఒక 20-25 సంవత్సరాలు కష్టపడి ఉంటారు. ఇంకొక 20-25 సంవత్సరాలు కష్టపడినా నువ్వు సాధించలేవు. నువ్వు సాధించలేనిది ఒక క్షణంలో యేసు క్రీస్తును ఒకని ద్వారా ఏలుబడి చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎప్పుడు కూడా మన జీవితంలో పేదరికం ఎందుకు వచ్చింది, అనారోగ్యం ఎందుకు వచ్చిందంటే రీజన్ చెప్తాను, వినండి. అది దాని నుంచి బయటపడడం ఎలాగో చెప్తాను, రీజన్ ఏంటో చెప్తాను. మనకి మొదటి ఆదాము అంటే ఆదాము, మొట్టమొదటిగా పుట్టిన ఆదాము పాపం చేశాడు. పాపం చేస్తే ఇప్పటికీ క్రైస్తవులకి ఒక మైండ్ సెట్ ఉంది. ఏంటంటే, నీ పేదరికం రావడానికి కారణం ఏంటంటే ఆదాముతో నీ మైండ్ కలిసి ఉంది. నువ్వు బాప్తిసం తీసుకుని క్రైస్తవుడు అయ్యావు, కానీ నీ సర్టిఫికేట్లో BCC అని ఉంది, కానీ నీ మైండ్లో మాత్రం ఆదాము అని ఉంది. మొదటి ఆదాము ఉంది. ఆ మొదటి ఆదాముతో జతపరచబడింది నీ మనస్సు. జతపరచబడింది కాబట్టి నువ్వేం చేస్తావంటే చర్చికి వచ్చి సాధించాలని ఇక్కడ ట్రై చేస్తావు. సాధించడానికి ఆత్మీయంగా కొన్ని ఉన్నాయి, శారీరకంగా కొన్ని ఉన్నాయి, మానసికంగా కొన్ని ఉన్నాయి. నేను రాత్రి ఒక విషయాన్ని చెప్పాను, శరీరానుసారమైన మనస్సు మరణము. నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడి నీ మైండ్తో నువ్వు ఏది ఆలోచించి చేసినా అది శరీరానుసారమైందే. అది దాని ద్వారా నువ్వు ఎంత కష్టపడి, ఎంత నిజాయితీగా, ఎంత బాగా నువ్వు దాన్ని మెయింటైన్ చేసినా అది నిన్ను రోజు రోజుకి ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఓటమి వైపుకి తీసుకెళ్తుంది, మరణంలోనికి తీసుకెళ్తుంది. శరీరానుసారమైన మనస్సు మరణం, ఓటమిలోనికే తీసుకెళ్తుంది అది. కానీ అందుకే ఆ శరీరానుసారమైన మనస్సు దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు శరీరంతో దేవుణ్ణి ఏమి సంతోషపెట్టలేవు. అందుకే చర్చికి వచ్చి సాధించుదాం అని వచ్చావంటే ఫెయిల్ అయిపోతావు. నీకు చాలామందికి అర్థం కాదు, అరే నేను రెగ్యులర్గా చర్చికి వస్తున్నానే, కానీ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను, ఎందుకు నా జీవితంలో ఇది ఎందుకు 20 సంవత్సరాల నుంచి నేను ఈ పేదరికంలో ఉన్నాను, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను అనారోగ్యంలో ఉన్నాను అంటే నీకు అర్థం కాదు. నేను బాగానే చర్చికి వెళ్తున్నాను, నేను అన్నీ చేస్తున్నానే అనుకుంటాం. ఎందుకు జరుగుతుందంటే చర్చికి ఎలా వస్తున్నామంటే సర్టిఫికేట్లో BCC అని ఉంది, కానీ చర్చికి వచ్చేటప్పుడు మాత్రం ఆదామును నువ్వు కలిసిపోయి వస్తున్నారు. ఆదామును తీసుకుని వస్తున్నావు చర్చికి. ఆదామును తీసుకుని వచ్చి నువ్వు చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆదాము మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే దానికి పెద్ద నువ్వు కష్టపడని అవసరం లేదు. ఆదాము మైండ్ సెట్, ఎందుకంటే నువ్వు ఆదాము కలిసిపోయారు కాబట్టి దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని తిట్టారనుకోండి, మిమ్మల్ని తిట్టారు ఏమని, నువ్వు ఏదైనా డబ్బులు ఇవ్వాలేమో, డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు ఫోన్ చేసి ఎప్పుడు ఇస్తావురా వెధవా, అది ఇది, నువ్వు ఎలా అన్నం తింటున్నావురా అని ఏదైనా మాట అంటే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వస్తుందా రాదా? కోపం వస్తుంది. కోపం రావడానికి నువ్వు ఇలా మోకరించి ఒక నిమిషం ప్రార్థన చేస్తావా? ప్రభా నాకు వాడు తిట్టాడు, నాకు ఎలాగైనా కోపం రప్పించిన ఆయన, నీకు దండం పెడతాను ఆయన, నాకు కోపం రప్పించి అని ప్రార్థన చేస్తావా? చెప్పండి. చెయ్యవు. చేయకుండానే నీకేమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆదాము నువ్వు జతగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు ఇద్దరు, కాబట్టి వాడు తిట్టగానే కోపం వస్తుంది. అది న్యాచురల్. అది ఇప్పుడు క్రీస్తు మనం రాత్రి చదువు కొలస్సీ 3:3 చదివినాను. కొలస్సీ 3:3
ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవము నేను రాత్రి చెప్పాను, చచ్చిపోయాను, నిన్ను చంపేశాడు దేవుడు. ఎందుకు? నువ్వు చేతగానోడు అని చంపేశాడు. ఇక నీ వల్ల ఏది కాదు, నీ వలన ఉపయోగం ఏమి లేదని క్రీస్తుతో పాటు నిన్ను ఏం చేశాడు? మృతి పొందావు. కాబట్టి మృతి పొందినోడు తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? మృతి పొందినోడు జీవాన్ని తీసుకెళ్ళి ఎవరిలో కలిపాడు? క్రీస్తుతో కూడా. అమ్మా మళ్ళీ చదివానా? మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యందు దాచబడి ఉంటే మరి నీ కోపం ఎందుకు వచ్చింది? ఎందుకంటే క్రీస్తుకి కోపం రాలేదు. వాళ్ళు ముఖం మీద ఉమ్మేస్తే తుడిచేసుకున్నాడు, పిడిగుద్దులు గుద్దితే ఆయన కోపం రాలేదు. ఆయన నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కిందకి దిగంటే కోపం రాలేదు. మరి నీకెందుకు వచ్చింది కోపం? అంటే నువ్వు ఆ జీవముతో కలిసి ఉన్నాననే గమనం నీకు లేదు. నువ్వు ఇంకా చనిపోయాననే గమనం నీకు లేదు. చనిపోయేవని సువార్త విన్నావు చర్చిలో, కానీ ఆదాముని వెంటేసుకు తిరుగుతున్నావు. ఆదాముని ఒకటే. ఒకవేళ నిజంగా నీ కోపం రాలేదంటే నువ్వు సర్టిఫికేట్ క్రిస్టియన్ కాదు, నిజమైన క్రైస్తవుడివి, నిజంగా దేవుని బిడ్డవు. నువ్వు వాడు తిట్టినప్పుడు నీ కోపం రాకూడదు. అదేంటయ్యా నేను ఉప్పు కారం తింటున్నాను నాకెందుకు రాదు కోపం అంటే, యేసు ప్రభు గారు కూడా తిన్నారు, ఆయన కూడా చేపలు రొట్టెలు తిన్నారు, కానీ ఆయన కోపం రాలేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే, ఒకని ద్వారా అది వచ్చింది, మరణం వచ్చింది. ఆ మరణమని నువ్వు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నావు. అందుకే నీ జీవితంలో పేదరికము ఏలుబడి చేస్తూ ఉంది. నిజానికి నీ జీవితంలో ఏమి ఏలుబడి చేయాలి? లైఫ్, జీవం ఏలుబడి చేయాలి. జీవం ఏలుబడి చేస్తే ఎలా చేస్తుంది అది? యేసు క్రీస్తునందు నువ్వు ఉంటే. నువ్వు చనిపోయావు, మీరు మృతులైతిరి. కాబట్టి మీ జీవాన్ని ఎవరిలో కలిపాడు? మన జీవాన్ని క్రీస్తుతో పాటు కలిపాడు. ఇప్పుడు క్రీస్తులో దాచబడి ఉంది నీ జీవం. నీ జీవం ఎప్పుడైతే ఆయనలో ఉందో నువ్వు ఇమీడియట్లీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభు ఎలా రియాక్ట్ అయ్యాడో నువ్వు అలా రియాక్ట్ అవుతావు. ఎప్పుడు? నేను చనిపోయాను, నేను క్రీస్తులో నా జీవం ఉంది అని నీకు గ్రహింపు కలిగితే క్రీస్తు రియాక్ట్ అయినట్టు నువ్వు అవుతావు. అంటే క్రీస్తే బ్రతుకుతాడు. నేను రాత్రి చెప్పిన ఆ వచనాన్ని కంటిన్యూ చేస్తున్నాను. మా 2:20 చదవండి. గలతీ 2:20. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకు సిలువ వేశాడో చెప్పాను. నువ్వు చేతగాని వాడివని తెలుసు, నువ్వు పనికిరావిక, నువ్వు దేనికి పనికిరావు. నేను చెప్పాను, మనకు దేనికి పనికిరాంది ఏం చేస్తాం? చిత్తపొడిలో కాల్చేస్తాం, అవునా? దాన్ని కాల్చేస్తాం. నువ్వు ఇంట్లో పెట్టుకుంటే చెదలొచ్చి ఇల్లంతా పాడవుతుంది, అందుకని కాల్చేస్తాం. అలాగే మనిషి దేనికి పనికిరాడని అర్థమైపోయింది. అర్థమయ్యి ఏం చేశాడంటే క్రీస్తు కుమారుడిని ఎందుకు పంపించాడో మనకు తెలియదు. కుమారుడిని ఎందుకు పంపించాడంటే దయచేసి గమనించండి. మీ కుమారుడు రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఫెయిల్ అయిపోయావని కుమారుడు వచ్చాడు. హలో, మీకు అర్థమవుతుందా? మనం ఫెయిల్ అయిపోయామని కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చాక మళ్ళీ లేదు నేను ఫెయిల్ అవ్వలేదు, నేను బాగానే ఉన్నాను అంటున్నావు. నువ్వు అర్థమవుతుందా లేదా? మీకు వాక్యం అర్థమవుతుంది కదా? నువ్వు కుమారుడు వచ్చిందే మనం గలతీ 4:4లో చదువుతాం. మనం చేతకాని వారమని, మనకి ఎందుకు మన పని అంతా అయిపోయిందని తెలిసి మనల్ని కాపాడుకోవడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు. హల్లెలూయా. కుమారుడు వచ్చాక మళ్ళీ నేను చేస్తానని నువ్వు బయలుదేరకూడదు. నువ్వు సిలువ వేయబడి ఉన్నావు ఆయనతో. మీరు మృతులైతిరి, మీ జీవము క్రీస్తులో పెట్టాడు. కుమారుడు పంపించి ఆయనలో మనల్ని పెట్టాడు. ఇప్పుడు జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా సమస్య వచ్చి నీ డోర్ నాక్ చేస్తే నువ్వేం చెప్పాలంటే, నేను కదయ్యా, నేను చనిపోయి చాలా రోజులైంది, నాలో క్రీస్తున్నాడు, ఆయన అడుగని చెప్పాలి. సైతాన్ని అడిగినా, సమస్య అడిగినా, ఏది అడిగినా ఏం సమాధానం చెప్పాలి? నువ్వు క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని నువ్వు చూపిస్తే ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే. నేను చనిపోయిన మనిషిని ప్లస్ క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు నీ విజయం, నీ ఆశీర్వాదం, నీ ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనిద్దాం, చూడండి. అందుకని ఎప్పుడు కూడా మనము మొదటి ఆదాముతో కలిసి నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని రోజులైనా పేదరికం నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది, అనారోగ్యం నీ మీద రూల్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా విజయంలో నడవలేవు. విజయము నీకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కనబడే
విషయం అనమాట. అందుకే మనం చూడండి, కృతజ్ఞత కూడిగా సంవత్సరానికి 1-2 సార్లే పెట్టుకుంటాం. ఎందుకని చెప్పండి? ఎందుకు? ఒకసారి ప్రమోషన్ వస్తుంది, ఒక్కసారే. యేసు ప్రభు విజయం అంటే సెలయేరులాగా పారుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం యేసు ప్రభు. నీ జీవితంలో ఏదో విజయము ఇలా అలా చూసి వెళ్ళిపోవడం కాదు, నీ ఇంటి ముందే ఉంటుంది విజయం అనేది. హల్లెలూయా. నేను చెప్పాను, అత్యధిక విజయము పొందినవాడనని కన్ఫెస్ చేశాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయనది అత్యధికమైన విజయం. విజయం కాదు, అత్యధికమైన విజయం. మోర్ దెన్ కాంకరర్. అంటే ఆయన జీవితంలో ఆ విజయాన్ని చెప్తాడు. శ్రమైన, దూతలైన, ఖడ్గమైన ఏది కూడా, ఇప్పుడున్నవైనను రానున్నవైనను దేవదూతలైనను ఏది కూడా నా విజయాన్ని దోచుకోలేవు. అది క్రైస్తవుడి స్టేట్మెంట్. అంతేగాని మనం బీసీసీ సర్టిఫికేట్ చూపించడం కాదు. సర్టిఫికేట్ చూపిస్తే ఏమొస్తుంది? నీ పేదరికం పోద్దా? పోదు. కానీ నీ మైండ్ మారాలి. నువ్వు ఎవరితో జత చేయబడి ఉన్నావు, నిన్ను ఎవరితో దేవుడు కలిపాడు. ఎవరితో కలిపాడంటే మొదటి ఆదాముతో కాదు, యేసు క్రీస్తుతో నీ జీవాన్ని కలిపాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయనతో కలిసి నువ్వు పనిచేయాలి. దయచేసి మనం గమనిద్దాం. చూడండి, ముందుకెళ్దాం. ఈ రోజున నేను చెప్పే అంశం ఏంటంటే, నువ్వు పొందుకుంటావు కానీ సాధించలేవు అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. చూడండి, ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రతీది కూడా ఏదో యాక్సిడెంటల్గా జరగదు. ఏదో అనుకోకుండా జరిగిందండి, లేకపోతే విజయం వస్తేనేమో నేను బాగా ఆలోచించాను, నేను బాగా చేశాను కాబట్టి వచ్చింది. ఇవన్నీ ఓడిపోతేనేమో ఏం చేస్తామండి, దేవుని చిత్తం. ఎందుకంటే ఓడిపోతే ఆయన, గెలిస్తే మాత్రం మనం. ఎప్పుడు కూడా విజయము క్రీస్తే. హల్లెలూయా. ఆశీర్వాదం క్రీస్తే, ఆరోగ్యము క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 2:13 ఏమంటాడంటే, చాలా చాలా పవర్ఫుల్ వచనం అది. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, మనమే అనండి, మనము మీరు ఇచ్చయించు. ఇచ్చ అంటే చెప్పండి, ఇచ్చ అంటే మాటలు రావా మీకు? ఇచ్చ అంటే కోరిక. అక్కడ కోరికని చదువుకోండి మీరు. కోరిక కలగడానికి కార్యసిద్ధి కలుగజేసి, అది ఆ కోరిక పుట్టింది. ఆ కోరిక నెరవేర్చడానికి, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి అంటే ఆ కార్యము నీకు ఏదైతే థాట్ వచ్చిందో ఆ థాట్ నెరవేర్పులోనికి తీసుకురావడానికి ఆయన ఫేవర్ లేకుండా అది పనిచేయదు. ఆయన ఫేవర్ ఆయనే కోరిక పుట్టిస్తాడు, ఆయనే కార్యసిద్ధి కలిగి చేస్తాడు, ఆయనే దాన్ని నెరవేరుస్తాడు. మధ్యలో నువ్వు కేవలం క్రీస్తుని చూపించాలి అంతే. ఇలా పౌలు తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. దయచేసి పొందుకోగలవు కానీ మనం సాధించలేం. చూడండి, ఈ రాత్రి కొన్ని విషయాల్ని మనము అయితే ఆ జీవితాన్ని మనం ఎలా జీవించాలి, అలాంటి పొందుకునే జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయంలో నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చేత కాని వారమని, అయోగ్యులమని ఆయనతో మనల్ని ఎందుకు క్రీస్తుతో జతపరిచాడు? మీరు చెప్పండి. ఆయనతో ఎందుకు కలిపాడు? చెప్పండి, ఎవరైనా చెప్పండి. మనల్ని ఎందుకు కలిపాడు ఆయనతో? మనం చేతకాని వారమని, అయోగ్యులమని, మనకేమి చేత కాదు, మనం ఏమి సాధించలేమని మనల్ని తీసుకెళ్ళి ఎవరితో కలిపాడు? క్రీస్తు జీవముతో మనల్ని కలిపాడు. మన జీవాన్ని తీసుకెళ్ళి కలిపాడు. కాబట్టి ఇక మీదట మనం ఏం చేయాలంటే, నువ్వు చేయాల్సిన మీకు ఈ నైటు కొన్ని హోంవర్క్స్. అంటే మీరు అనుకోవచ్చు, హోంవర్క్ ఏంటి, హోంవర్క్ ఏమి ఉండదు కదా అని. హోంవర్క్ అంటే నువ్వు ఆలోచించి నమ్మాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే, నువ్వు చేతగాని వాడివని నిన్ను క్రీస్తు జీవంతో నిన్ను కలిపాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మనకిచ్చిన విలువను అంగీకరించాలి. నిన్ను ఏ విలువ అయితే ఇచ్చాడు, ఏంటి ఆ విలువ? నువ్వు చేతగాని వాడు అన్నది విలువలేనిది. కానీ ఈ విలువలేని తనాన్ని తీసుకెళ్ళి దేంతో కలిపాడు చెప్పండి? క్రీస్తు జీవంతో కలిపాడు. కాబట్టి ఆ విలువను అంగీకరించాలి. హల్లెలూయా. అంగీకరించావని అంగీకరించడానికి దానికి ఉన్న ప్రూఫ్ ఏంటంటే, ఫస్ట్
నువ్వేమనుకోవాలంటే నేను చేతగాని వాడిని కాబట్టే నిన్ను ఏం చేశాడు, సిలువలో ఆయనతో పాటు మృతి పొందావు కాబట్టి మృతి పొందినవాడు పని చేయకూడదు అంటే ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఎప్పుడైతే, మీకు అర్థమవుతుందా, నువ్వు ఎప్పుడైతే చనిపోయావో చనిపోయిన వాడు ప్రయత్నం చేయకూడదు. మొట్టమొదటిగా నువ్వు క్రీస్తుతో పాటు చనిపోయావు, రెండవది ఆయన చనిపోయావు కాబట్టి నువ్వు ప్రయత్నం చేయకూడదు, మూడవది ఈ రెండూ చేయకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. హల్లెలూయా. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు అంటే చనిపోయిన నిన్ను తీసుకెళ్ళి క్రీస్తు జీవంతో కలిపాడు కాబట్టి నువ్వు స్తుతులు చెల్లించడమే మన పని. ఇది నువ్వు చేస్తూ ఉండాలి. దాన్ని మనం ఏమని చెప్పామంటే దేవుడు మనకిచ్చిన విలువను అంగీకరించుట. హల్లెలూయా. దాన్ని ఎప్పుడు కూడా నువ్వు నీ మైండ్ అంగీకరిస్తూ ఉండాలి. నీ మైండ్కి ఎప్పుడు కూడా నువ్వు ఏ ఇన్ఫర్మేషన్, నువ్వు ఏ సమాచారం నీ మైండ్కి ఇస్తావో దాన్నే నీ మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. అనుభవాలు మారినంత కాలము నువ్వు ఎన్ని సంవత్సరాలు సాధించుదాం అనుకున్నది నువ్వు సాధించలేవు. సాధించినట్టుగానే ఉంటావు, కానీ ఎక్కడో అశాంతి, ఎక్కడో నెమ్మది లేనితనం, ఎక్కడో ఇబ్బంది కలుగుతూనే ఉంటాయి. కానీ పొందుకోవడంలో ఉన్న ఆనందం నిజంగా ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇందాక అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాను, ప్రభా ఇంత పెద్ద చర్చి, ఫాల్ సీలింగ్, లైటింగ్, సౌండ్ సిస్టమ్, స్క్రీను, కీబోర్డు, ఇంత సామాగ్రి ఇది ఎలా సమకూర్చాను నేను అంటే నాకు అర్థం అవ్వలేదు, నాకు అర్థం కాలే. అసలు పెద్ద పెద్ద చర్చిలే ఇంత ఎస్టాబ్లిష్ చేసి ఉండవు, కానీ ఇది ఎలా చేశానంటే నేను చేయలేదు, పొందుకున్నాను. హల్లెలూయా. నేను చేద్దామంటే మాత్రం అవ్వదు, ఇది జరిగే పని కాదు. ఎందుకనంటే చేద్దాం అనుకున్నవాడు వాడు దృష్టి వేరేగా ఉంటుంది, పొందుకున్నవాడు దృష్టి వేరేగా ఉంటుంది. పొందుకున్నవాడు దేవుని కొరకు ఏదైనా చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను పొందుకున్నాను, అది ఫ్రీ కాబట్టి నేను కూడా ఫ్రీగానే చేస్తాను. హల్లెలూయా. దయచేసి గమనించండి. అందుకని ఫస్ట్ విషయం ఏంటంటే దేవుడు మనకి కట్టిన విలువను అంగీకరించాలి. రెండవదిగా ఇంకో విషయం చెప్తాను చూడండి. అంటే దీన్ని ఎలా కంటిన్యూ చేయాలి మనం అంటే మన జీవితంలో దేవుడు మనల్ని ఆయన జీవంతో జతపరిచాడు, దాన్ని కంటిన్యూ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే దేవుడు మనకు కట్టిన విలువని అంగీకరించాలి. రెండవదిగా మనం చేత కాని వారమని తెలిసిన తరువాత దేవుడు తన కుమారుని పంపించాడు. ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభా నీ కుమారుడు ఎందుకు వచ్చాడు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? కుమారుడిని రమ్మని మనం అడగలేదు, మనం ప్రార్థన చేయలేదు, కానీ కుమారుడిని ఎందుకు పంపించాడని నీ మైండ్ని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడు అడగం. క్రిస్మస్ చేస్తాం, మా క్రిస్మస్లో మామూలు క్రిస్మస్లు కాదు, యూత్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, మామూలు ఒక క్రిస్మస్ కాదు, అన్నీ చేస్తాం. కానీ ఏ క్రిస్మస్లో కూడా ప్రభా నీ కుమారుడు ఎందుకు వచ్చాడు అడగం. ఎందుకు వచ్చావంటే నువ్వు చేతగాని వాడివని తెలిసి వచ్చాడు, మనము అన్నిట్లో ఫెయిల్ అయిపోయామని తెలిసి వచ్చాడు, ఇక మనల్ని గెలిపించేవాడు లేడని తెలిసి వచ్చాడు. ఇది నీకు అర్థమైతే కుమారుడిని హత్తుకుంటాం. ఆయన విడిచిపెట్టి ఉండలేం. ఎందుకనంటే ఆయన మనకు చేత కాదని ఆ కుమారుడిని పంపించాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. చూడండి, చాలాసార్లు మనం ప్రయత్నం చేయడం కూడా తప్పే. ఎందుకంటే నువ్వు చనిపోయిన వాడు క్రీస్తు. నేను వాక్యానుసారంగా చెప్తున్నాను, దయచేసి గమనించండి. మీరు సిలువలో మృతులైన వారిని తీసుకెళ్ళి ఆయన జీవంతో మిమ్మల్ని కలిపాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు యాక్ట్ చేయకూడదు. నువ్వు యాక్ట్ చేస్తే మొదటి ఆదాం బయటకు వస్తాడు. అందుకే పౌలు చెప్పింది ఏంటంటే నేను కాదు క్రీస్తే నా యందు జీవించున్నాడు అన్నాడు. అంటే ఆయననే జీవించనివ్వాలి, నువ్వు జీవించకూడదు, నువ్వు యాక్ట్ చేయకూడదు, నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో తీయొద్దు, కానీ అదొక స్టోరీ. 2 అధ్యాయాలు, ఆ 2 అధ్యాయాలు చదివితే ఐతికిలాగా మీరు కూడా కింద పడిపోతారు. ఇప్పుడు అందుకని ఆ 2 అధ్యాయాలు చెప్తాను చూడండి. 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక యవనస్తుడు వచ్చి ఏమన్నాడంటే నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలను అంటే వీడి మైండ్ సెట్ ఎలా ఉందంటే నేను సాధించాలి, ఏమైనా నేను నిత్య జీవం పొంది వెళ్ళాలి, అంతేగాని క్రీస్తు దగ్గర పొందుకుని వెళ్దామనే మైండ్ సెట్తో రాలేదు. చాలామంది క్రైస్తవులు సంఘాల్లో నేను సాధించాలని వచ్చేవాళ్ళే ఎక్కువ, పొందుకుందాం అనుకునే వాళ్ళు రారు, చాలా తక్కువ.
నేను క్రీస్తు దగ్గరికే వచ్చాడు. వచ్చి నేను సాధించాలి నిత్య జీవాన్ని, ఏం చేయమంటావు అన్నాడు. అంటే దానికి నన్ను ఎందుకు అడుగుతారో నాయన, ఒక 6 ఆజ్ఞలు పాడేశాడు. పాడేస్తే ఇవి చిన్నప్పటి నుంచి నా బాల్యం నుండే అవన్నీ నాకు తెలుసు అన్నాడు. అసలు ఫస్ట్ ఆజ్ఞనే ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత ఇవన్నీ 6 తెలుసా అంటే ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఏంటంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చే అన్నాడు. అనేసరికి ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. నాకు ఆ మార్క్స్ వార్తలో ఆ చదివినప్పుడు ఆ పైన ఈ స్టోరీకి ముందు ఒక మాట రాసి ఉంటుంది, ఆ యవ్వనస్తుని దేవుడు ప్రేమించెను అని ఉంటుంది. ఆయన ప్రేమించిన వ్యక్తి, కానీ ఇతనికి ఏం తెలియలేదంటే యేసయ్య దగ్గర పొందుకుందాం అనే మైండ్ సెట్తో రాలే, సాధించుకుందాం అని వచ్చాడు. వచ్చి ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళేటప్పుడు యేసయ్య కనిపించుంటుంది, నేను ఎంత ప్రేమించాను రా నేను, కానీ ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయాడు. యేసయ్య దగ్గర పొందుకోకుండా వెళ్ళిపోయాడని బాధపడి ఉంటాడు యేసయ్య. అయితే వచ్చి ఇలా చెప్పి ఇతని దగ్గర నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను ఈ రాత్రి. చూడండి, నువ్వు ఆస్తిని నువ్వు అమ్మలేకపోయి ఉండొచ్చు. బహుశా నేను ఆ ప్లేస్లో ఉన్నా కూడా నేను కూడా అమ్మి ఉండేవాడిని కాదేమో, నేను కూడా ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేవాడినేమో. మేబీ మనం కూడా అదే పరిస్థితిలో ఉంటే అలా ఉండేదేమో. కానీ ఆ యవ్వనస్తుడు ఒక పని చేయాల్సింది నాకు అనిపిస్తుంది. అంటే ఆస్తి అమ్మననడం పాపం కాదు, కానీ క్రీస్తు నాకు ఆస్తిని ఇవ్వలేడు అనుకోవడం పాపం. అమ్మకపోవడం పాపం కాకపోవచ్చు, కానీ క్రీస్తు దీనికంటే 1000 రెట్లు నాకు ఎక్కువ ఇవ్వగలడని నమ్మలేకపోయాడు. అది పాపం. చూడండి, సాధించుదామని వచ్చాడు, సాధించలేకపోయాడు. వట్టి చేతులతో ముఖము చిన్నబుచ్చుకున్న వ్యక్తి. అందరూ గంతులు వేశారు, కొంతమంది నవ్వుతూ వెళ్ళారు, కొంతమంది కన్నీరు తుడుచుకుంటూ వెళ్ళారు. అనేక అనుభవాలు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక్కడే ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళాడు. అప్సెట్ అయి వెళ్ళింది ఆ ఒక్కడే యేసయ్య దగ్గరికి వచ్చి. మనం కూడా ప్రతి సండే వస్తాం, కానీ ఇక్కడి నుంచి నీ అనుభవం ఎలా ఉందంటే చిన్నబుచ్చుకుని వెళ్తావు. కారణం ఏంటంటే సాధించుదామని వచ్చావు. 18వ అధ్యాయంలో అయితే ఇది అయిన తర్వాత యేసు ప్రభువాడు వెళ్ళిపోతుంటే అప్పుడు అంటాడు యేసయ్య ఏమనంటే, అయ్యా ఏమంటాడంటే, ధనవంతుడు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట, భలే చెప్తున్నారు అవి మాత్రం, ఒంటె దూరుట మాత్రం సులభం అన్నాడు. అనేసరికి మనోళ్ళకి వెంటనే రియాక్షన్ చాలా, అసలు అందులో ఫాస్ట్ వాళ్ళు. యేసయ్య అలా అన్నాడో లేదో, వెనకాల 12 మంది సైన్యం. ఆ 12 మంది ఏమన్నారంటే, ఇలాగైతే ధనవంతుడే మరి పరలోకి వెళ్ళకపోతే ఇంకా రక్షణ ఎవడో పొందగలడు, ఇది జరిగే పని కాదన్నారు. అనేసరికి అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, ఏమంటే మనుష్యులకి అసాధ్యమైంది కానీ దేవుని కుమారునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈ యవనస్తుడికి ఏం అర్థం కాలేదంటే, నాకు అసాధ్యమే అమ్మడం, కానీ దేవునికి సాధ్యమే అని సంగతి మర్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇది 18వ అధ్యాయంలో ఈ ధనవంతుడు క్యారెక్టర్. 19వ అధ్యాయానికి రండి. వస్తే జక్కయ్య అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే, మీకు ఒక సండే మెసేజ్లో చెప్పాను. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన ధనవంతుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అతనికి ఏ లోటు లేదు, హోదా ఉంది, డబ్బులున్నాయి. కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే, యేసుని చూడాలని ఎందుకు అనిపించిందో మీకు చెప్తాను చూడండి ఈ రాత్రి. ఎందుకు అనిపించిందంటే, ఇతన్ని అందరూ తెల్లారు లేస్తే తిట్టినోడే కానీ తిట్టినోడు లేడు. ఎందుకు? అప్పులోని ఏమంటారు, మెచ్చుకుంటారా? ఆ దగ్గర నమస్తే అన్న అంటారు, కానీ వెళ్ళేటప్పుడు అదవా మొత్తం రక్తం పిండేస్తున్నాడు అంటాం. అవునే కాదా అని తిడతావు. అలాగే ఈ పొద్దున్న లేచి పాపాత్ముడు, పాపి అన్న వాళ్ళే కానీ ఈ వ్యక్తిని మెచ్చుకున్న వాళ్ళు లేరు. అయితే ఇతనికి ఆ పట్టణంలో ఒక రూమర్ వచ్చింది. ఒక రూమర్ అంటే ఒక పుకారు. వెరీ గుడ్. ఆ పుకారు వచ్చింది. ఆ పుకారు ఏంటంటే, పాపుల కొరకు ఒక స్నేహితుడు ఉన్నాడనే పుకారు వచ్చింది. పాపుల్ని ప్రేమించే ఒక స్నేహితుడు, పాపులకి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనే యేసు ప్రభువారు అనే పుకారు పుట్టింది ఆ పట్టణం అంతా. ఎందుకంటే ఆయన పాపులతో కలిసి భోంచేస్తున్నాడు, పాపులతో కలిసి తిరుగుతున్నాడు. ఏమనుకున్నాడంటే, నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఈ భూమి మీద అందరూ నాకు శత్రువులే, నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవడు రాడు, కానీ నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండే యేసు ప్రభువారు. కాబట్టి ఆయన ఒకసారి చూసి
ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుని వచ్చాడు. వచ్చి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మామూలుగా ధనవంతుడికి హోదా ఉన్నవాడికి చూడాలని అవసరమే లేదు. పోనీ ఆయన గురించి తెలుసుకుని చూడాలనుకున్నా ఆయన పొట్టాడు, యూదులు పెద్దగా ఎత్తుగా ఉంటారు, చూడడానికి అవకాశం లేదు. అవకాశం లేకపోతే మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఈయన మేడి చెట్టు ఎక్కాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఎక్కాడు? అంత ధనవంతుడు, అంత హోదా కలిగిన వ్యక్తి. ప్రజలు చూస్తుంటే వీడికి పిచ్చి పట్టిందా, చెట్టు ఎందుకు ఎక్కుతున్నాడు అనుకుంటారు కదా. ఆ మాట కోసమైనా ఎక్కడు. కానీ ఎందుకు ఎక్కాడంటే, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఈరోజు ఎలా అయినా ఆయన దగ్గర స్నేహాన్ని పొందుకుని వెళ్ళాలి. సాధిద్దామని రాలేదు, పొందుకుందామని వచ్చాడు. వచ్చి ఈరోజు ఎలా అయినా ఆయనతో స్నేహం చేయాలి, ఆయనతో పరిచయం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన పాపుల స్నేహితుడట, ఆయన పాపుల కొరకు వచ్చాడట, ఆయన పాపులకి వైద్యుడట. కాబట్టి ఆయనతోనే స్నేహం చేయాలి, ఎలా అయినా పొందుకుని వెళ్ళాలి. ఆ స్నేహితుడిని నేను ఈరోజు విడిచిపెట్టకూడదు అని వచ్చాడు. వచ్చి మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కి చూస్తే వెంటనే జక్కయ్య కిందికి దిగా అన్నాడు. అనగానే యేసయ్య ఆయనతో కలిసి వెళ్తుంటే ఆల్రెడీ కామెంట్స్ మొదలైపోయాయి. వెనకాల సోషల్ మీడియా ట్రోలింగ్ వచ్చేసింది, వస్తూ ఉంది. కానీ వెళ్తూ ఉన్నారు, ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. వెళ్ళగానే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. పొందుకోవడానికి సాధించడానికి చాలా తేడా ఉంది. ఆయన ధనవంతుడే, 18వ అధ్యాయంలో ఉన్న యవ్వనస్తుడు ధనవంతుడే. ఈ 19వ అధ్యాయంలో జక్కయ్య కూడా ధనవంతుడే, పక్క అధ్యాయాలే. అయితే ఈ అధ్యాయంలో ఈ జక్కయ్య ధనవంతుడే. ఇంటికి వెళ్ళాడు, సంతోషంగా ఆయన చేర్చుకుని అన్ని భోజనం ఇద్దరు కలిసి తిన్నారు. యేసయ్య ఒక్క మాట అనలేదు, ఎందుకురా వడ్డీలు వసూలు చేస్తావు, బుద్ధి తెచ్చుకోరా, ఇప్పటికైనా బాగుపడరా. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని బైబిల్లో అలాంటి అన్న దాఖలాలు లేవు, అలా ఎవరిని కామెంట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే కుమారుడు వచ్చిందే నువ్వు చేతగానివాడు అని, కుమారుడు వచ్చిందే నువ్వు పాపివని, కుమారుడు వచ్చిందే నువ్వు అనీతిమంతుడు అని, కుమారుడు వచ్చిందే నువ్వు పేదరికంలో ఉన్నావని, కుమారుడు వచ్చిందే నీ యొక్క అనారోగ్యాన్ని తీసేయాలని. ఇవన్నిట్లో ఓడిపోయిన వ్యక్తి అని తెలిసే కుమారుడు వచ్చాడు. కాబట్టి ఎవరిని కామెంట్ చేయడు ఆయన కామెంట్ చేయలేదు. పాపుల రక్షకుడు అంటాం, కానీ మనం మాత్రం ఆ మాట అంటాం, కానీ మన మైండ్లోకి ఎక్కించుకోం. మన మైండ్లో ఆయనే ఉంటాడు, మొదట ఆదాం. అందుకే ఆ రోజు భోంచేశారు చక్కగా. ఎప్పుడు మేబీ జిందగీలో అంటే జీవితంలో ఎప్పుడు అలాంటి భోజనం, అలాంటి డైనింగ్ చేసి ఉండడు జక్కయ్య. చేశాడు, తిన్నాడు. తిన్న తర్వాత యేసయ్య ఒక్క మాట అనకుండానే, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి 4 వంతలు ఇచ్చేస్తాను, నేను సువార్త కొరకు నా 50% నా ఆస్తిలో ఇచ్చేస్తాను. ఎవరు చెప్పారండి? ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే, యేసయ్య దగ్గర ఆ స్నేహాన్ని నేను పొందుకున్నాను, నేను సాధించలేను కానీ పొందుకోగలను అనే విషయం అర్థమైంది. ఎప్పుడైతే పొందుకున్నాడో, పొందుకున్న వ్యక్తి పొందుకున్న వాడికి ఇవ్వడం తెలుసు. సాధించినోడు ఇవ్వలేడు. సాధించినోడు చేతులు బిగబడతాడు. వాక్యంలో ఉంది, వెదజల్లి చెప్పండి అమ్మ, వెదజల్లి ఐశ్వర్యవంతులు అయ్యే వాళ్ళు ఉన్నారు. వెదజల్లి దయచేసి గమనించండి. అందుకే పిడికిలు బిగించలేదు జక్కయ్య. ఎందుకు బిగించలేదంటే పొందుకున్నాడు, స్నేహాన్ని పొందుకున్నాడు, యేసయ్యని పొందుకున్నాడు. ముఖ్యంగా యేసయ్యని పొందుకోవడం మహాభాగ్యం అండి. గట్టిగా చెప్పలు కొట్టండి, ఇలా చూస్తున్నారు మీరు. యేసయ్యని పొందుకోవడమే మహాభాగ్యం. అంతకంటే గొప్ప వరం ఏమీ లేదు ఈ ప్రపంచంలో. యేసు ప్రభుని పొందుకోవడమే మహాభాగ్యం, మహావిజయం. అది అత్యధికమైన విజయం ఆయన పొందుకోవడం. ఆయన పొందుకున్నాడు. ఆ హ్యాపీనెస్లో ఆస్తి ఆఫ్టర్ ఆల్ ధనవంతుడే. ఇప్పుడు చెప్పండి, ఈ ధనవంతుడు పరలోకానికి వెళ్ళడా? సూది బెజ్జములో దూరుట దుర్లభం అని చెప్పాడు 18వ అధ్యాయంలో. మరి ఈయన ధనవంతుడే, వెళ్ళడా పరలోకం? ఖచ్చితంగా వెళ్తాడు. చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఆ యవనస్తుడు ప్రేమించాడు అతన్ని కూడా, కానీ సాధించుకుందామని వచ్చాడు. నువ్వు సాధించలేవు. ఈ రాత్రి చెప్తున్నాను, పొందుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పొందుకుని వెళ్ళాలి. అందుకని ఎప్పుడు కూడా ఆ మైండ్ సెట్తో యేసయ్య సన్నిధికి రావాలి. పొందుకుందాం అని రావాలి, అంతేగాని సాధిస్తాం అనే మైండ్ సెట్ ఆదాముది, యేసు ప్రభుది కాదు అది. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మైండ్ సెట్తో రావాలి. తర్వాత విషయాన్ని చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా మన పేదరికాన్ని, మన అనారోగ్యాన్ని బయటికి తీసేసే మైండ్ సెట్ని మీకు లోడ్ చేస్తున్నాను నేను.
మీకు లోడ్ ఏం చేస్తున్నానంటే మీరు అనుకోవచ్చు, అయ్యా ఇదేంటి ప్రాస్పరిటీ కాన్ఫరెన్స్ అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారంటే, మీ మైండ్ మారితేనే, నువ్వు ధనవంతుడు అని నీ మైండ్కి చెప్తేనే అది ఆలోచించడం మొదలు పెడుతుంది. నువ్వు ధనవంతుడు, నేను ధనవంతుడిని రోజు చెప్తా ఉండాలి దానికి. చూడండి, ఒక వ్యాపారి మైండ్కి గనక నువ్వు బిజినెస్ చేయలేవు అంటే అది షట్ డౌన్ చేసుకుంటుంది. మైండ్కి ఉన్న ఒక గుణం ఏంటంటే, నువ్వు చేయలేవు అంటే కనుక షట్ డౌన్ చేసుకుంటుంది. ఎందుకు ఆలోచించదు, ఇంకా చేయలేవని చెప్పేసావు కదా, ఇంకా ఆలోచించేయదు. నువ్వు ఒక ఇల్లు కొందాం అనుకున్నావు అనుకో, నేను ఇల్లు కొనాలి అని మైండ్కి చెప్పు, అది ఆలోచించడం ప్రారంభిస్తుంది. నేను కొనలేను అంటే షట్ డౌన్ చేస్తుంది. అందుకే నీ మైండ్కి, నీ ఆత్మలో నువ్వు రక్షించబడ్డావు, నీ ఆత్మలో నువ్వు ఐశ్వర్యవంతుడు, నీ ఆత్మలో నువ్వు ఆరోగ్యవంతుడు. కానీ అవన్నీ నీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే నీ మైండ్కి నువ్వు ఇవ్వట్లేదు. నీ మైండ్కి ఇవ్వకుండా నువ్వేం చేసావంటే, ఆ మొదటి ఆదాంతో ఉన్న ఆ జతపరచబడిన అనుభవాన్ని నువ్వు చర్చిలోనూ అదే, ఇంటి దగ్గర అదే, వ్యాపారంలో అదే, ఎక్కడికి వెళ్ళినా అదే. మనకి ఎలా ఉందంటే, నేను కోటీశ్వరిని అవడమా, ఏ జిందగీ మీద నహీ హోతా, ఏ జిందగీ మీద నహీ హోతా అంటే నీ మైండ్ షట్ డౌన్ చేస్తుంది. ఏది తుమ్ నహీ హోతా అంటుంది అది కూడా. అవునా కాదా? ఏదయ్యా పాస్టర్ గారు అంటున్నారు మీరు, నువ్వు మైండ్కి చెప్పు. ఏం చెప్తావు? శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం నీలో ఉందని చెప్పు. ఈరోజు నుంచి రాత్రులు పడుకునేటప్పుడు ఒక 10 సార్లు చెప్పి పడుకో. నీ మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి వీడు తేడాగా ఉన్నాడో, ఇన్ని రోజులు నాకు ఏమీ లేదు, భేదోడిని, నేను అసలు చేతగానోడిని అన్నాడు, ఈరోజు నుంచి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే కాన్ఫరెన్స్లో తేడా వచ్చిందని సైతాన్ గడు వస్తాడు. వచ్చి ఆడు చెప్తాడు, ఏ తప్పు మాట్లాడుతున్నావు నువ్వు, అదే ఏంటది, నీ పని దాస్యమే, నువ్వు అందులోనే బతకాలి, నువ్వు డొక్కాడితే కానీ ఏమంటారు అది, రెక్కాడితే కానీ డొక్కాడదు, ఇది మర్చిపోకు అంటది. ఎందుకంటే నీకు అనుభవం ఎక్కువ కదా. అది ఇప్పుడు 30, 40, 50 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. 50 సంవత్సరాలు ఆదాంతో బతికేసాం కాబట్టి రెక్కాడితే కానీ డొక్కాడదు, ఆదాం చెప్పేశాడు. మీకు ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోయాను, బాగా గుర్తొచ్చింది, ఈ సామెత మంచిదే అయింది. చూడండి, ఇప్పుడు ఈ 2 మైండ్ సెట్లు ఎలా ఉంటాయంటే, ఆదికాండం 3వ అధ్యాయం తీయండి, 3వ అధ్యాయం మేబీ 17వ వచనం అనుకోండి, చదవండి. నీ అనుభవాన్ని ఈ రాత్రి నేను చెప్తాను. చూడండి, 17వ వచనం నుంచి చదవండి. ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక. ఇప్పుడు మొదటి ఆదాము అనుభవం కలిగిన ప్రతి వ్యక్తి, ఈ చర్చిలో కూర్చున్న ప్రతి వాళ్ళకి చెప్తున్నా నేను, మొదటి ఆదాము మైండ్ సెట్ ఉన్న ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు తింటావు. నువ్వు ఏ జాబ్ చేయి, ఏ బిజినెస్ చేయి, ఏదైనా చెయ్యి, కానీ ప్రయాసంతోనే బ్రతుకుతావు. ఆ మైండ్ సెట్ ఉన్నంతకాలం. యేసు ప్రభు వారి ఆహ్వానం ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన ఎప్పుడు కూడా ప్రయాసపడి తినమనలేదు. ఆ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. యేసు ప్రభు యొక్క సువార్తది. అంటే నీకు మొదటి ఆదాము ఎందుకు నీకు బాగా పరిచయం అయ్యాడంటే, ప్రయాసపడడం నీకు అలవాటు, అంటే సాధించడం అలవాటు. ప్రయాసం సాధించేవాడు ఏం చేస్తాడంటే ప్రయాసంతో బ్రతుకుతాడు. ప్రయాసపడుతూ పొద్దున్న లేచి తర్వాత వచ్చిన చదివినాను, అది కూడా ఉంటుంది. 18వ వచనం, నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ఏమిస్తుంది నీకు? బ్లెస్సింగ్ ఇవ్వదు. నువ్వేమనుకుంటావు అంటే బోనస్ రాగానే బ్లెస్సింగ్ వచ్చింది అనుకుంటావు. నువ్వు చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు ప్రయాసంతోనే నువ్వు బ్రతుకు దిన దాని పంట తింటావు. తర్వాత అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. అంతే. నువ్వు ఎంతకాలం సాధించాలని ట్రై చేసినా నీకు వచ్చే ఏంటంటే రిజల్ట్ ఏంటంటే వచ్చినట్టుగానే ఉంటుంది, కానీ ముళ్ళ పొదలు గచ్చి పొదలే వస్తాయి, ఏవి రాదు. ఈ పాటికే మేబీ నువ్వు క్రిస్టియన్ అయ్యి ఉండి ఒక 20-10 సంవత్సరాలు గడిచి ఉంటాయి కొంతమందికి, కానీ ఏం సాధించారు చెప్పండి? ఎన్ని కోట్లు సంపాదించారు? ఎంత ఐశ్వర్యం సంపాదించారు? ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు చెప్పండి? ఎవరైనా చెప్పండి. ఎందుకంటే మొదటి ఆదాంతో కలిసి చర్చకు వస్తావు, నువ్వు మొదటి ఆదాంతో కలిసి డ్యూటీకి వెళ్తావు,
మొదటి ఆదాంతో కలిసి బిజినెస్ చేస్తావు, మొదటి ఆదాంతో కలిసి ఇంట్లో భార్యతో కాపురం చేస్తావు. అన్నీ మొదటి ఆదాంతోనే. కానీ నీ నేమ్ బోర్డులో మాత్రం బీసీసీ ఫలానా సాల్మన్ రాజ్ బీసీసీ అంతే. అది అంతే, ఇంకేం లేదు మన దగ్గర ఏం లేదు. ఎందుకు లేదంటే ఆ మొదటి ఆదాము అనుభవం నీ జీవితంలో ఉంది. మొదటి ఆదాంకి ఏముంది? ప్రయాసపడతాడు పాపం, 24/7 కష్టపడతాడు, ఓటీలు చేస్తాడు, వీటీలు చేస్తాడు, ఏదో చేస్తాడు. చేసి ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించిన పొలములోని పంట తిందువు అంతే. తర్వాత ఇంకేముందమ్మా? పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు. అంటే నువ్వు పుట్టింది మొదలు నీ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. తిరిగి మళ్ళీ మట్టికి చేరే లోపు దాకా నీ ముఖం చెమట కార్చి, మన ముఖాలు నల్లగా అవడానికి కారణం ఏంటి తెలుసా? ఈ కష్టం, ఈ చెవట్లే. పొద్దున్న లేచి ఎండలోకి పోతాం, ఎండలోకి వెళ్ళి ఏదో ఒకటి ప్రయాస అక్కడ రాశాడు. ప్రయాస మన లైఫ్ డిజైన్ చేసింది దేవుడు ప్రయాసపడడానికి కాదు. చూడండి, అనిల్ అంబానీ ఉన్నాడు, వాళ్ళ కొడుకు ప్రయాసపడతాడా చెప్పండి? కానీ క్రైస్తవుడు అయి ఉండి దేవుని పోలిక ఆయన పోలికలో పుట్టాం, ఆయన రక్తము మనకిచ్చాడు, ఆయన జీవం మనలో పెట్టాడు. కానీ మన పనే ఉందంటే ప్రయాసపడి నేలకు చేరేంత వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తింటావు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు నాతో సహా చెమట కార్చి మనం భోంచేస్తున్నావా లేదా? ఇది ఎవరి అనుభవం? క్రీస్తు అనుభవమా, ఆదాము అనుభవమా? మరి ఆదాము అనుభవంలో ఎందుకు బ్రతకాలి మనం? అందుకే నువ్వు పేదవాడిగా ఇంకొక 20 years నువ్వు గమనించు, సాధించాలి అని ట్రై చేయి, నువ్వు సాధించు. నేను గ్యారంటీగా బాండ్ పేపర్ మీద రాసిస్తా, నువ్వు సాధించలేవు. నువ్వు పొందుకోవడానికి ఇష్టపడితే యేసుక్రీస్తు ఈరోజు రాత్రి నీ పేదరికం నుండి నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవము నీలో ప్రవహిస్తుంది. కానీ నువ్వేం చేసావంటే డోర్లు మూసేసావు. చూడండి, మన ఇల్లు మనదే, టేక్ డోర్ చేయించుకున్నాం, ఆ డోరు మనదే, లాక్ చేశాక తాళం చేయి ఎక్కడ పడేసావు అనుకో, ఇల్లు నీదే, డోర్ నీదే, తాళం కప్పు కూడా నీదే. కానీ ఇల్లు నాది, నువ్వు బయట తీసే అంటే వస్తుంది. అది ఏం కావాలి దానికి చెప్పండి? ఇల్లు నీదే, కానీ దానికి ఏం కావాలి? తాళం చేయి కావాలి. ఆ తాళం చేయే యేసు ప్రభువారు. హల్లెలూయా. నీ ఇంట్లో రానివ్వకుండా ఆదాము అనుభవంతో బ్రతుకుతున్నావు, క్రీస్తు అనుభవం నీ జీవితంలో లేదు. అది లేక పేదరికము రాజ్యమే వెళ్తుంది. పేదరికము ఎలా అంటే, నేను చెప్తున్నాను కదా, అనుభవాలు నాకు ఉన్నాయి. నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏడిస్తే నా తల దిండి తడిచిపోయేది, అలా ఏడ్చేవాడిని. ఆ పేదరికం అనుభవాలు నాకు ఉన్నాయి. పేదరికంలో ఉన్నవాడు సరైన తిండి తినలేడు, కోరుకున్న బట్ట కట్టుకోలేడు, పిల్లలు అడిగింది ఇవ్వలేడు. పేదరికము ఎంత డేంజరో మీకు తెలియదు. చాలా చెడు అనుభవాలు. మన జీవితంలో ఏదైనా ఆశపడి అలా చూస్తూ ఉండిపోవాలి. ఆడపిల్లలు అయితే మంచి భర్తని పెళ్లి చేసుకోవాలని చేసుకోలేరు, ఎందుకంటే కట్నం అడిగితే మనం ఇవ్వలేం. చాలా కోరికలు చంపేసుకోవాలి, ఎందుకంటే పేదరికం అంటే నువ్వేదో అనుకుంటా. అందుకే దేవుడికి తెలుసు అది, నా బిడ్డలు పేదరికంలో ఆ దాస్యములు ఉండకూడదని ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆయన కుమారుని తీసుకొచ్చి దరిద్రునిగా పుట్టించాడు, ఎందుకంటే నువ్వు ధనవంతుడు అవ్వాలని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. ఈ రాత్రి నీ అనుభవం ఏమై ఉండాలంటే, ఆయన దారిద్ర్యం వలన నువ్వు ధనవంతుడు కావాలి. అది ఆయన ఇచ్చ, ఆయన కోరిక. అది ఎందుకు జరగట్లేదంటే నీ అనుభవం ఆయనతో ఉంది. ఎవరితో ఉంది? ఆదాముతో ఉంది. ఆ చెమట కాచి ఆహారం తిందువు ఏలయనగా, ఇక తర్వాత అదంతా చెప్పాడు. కానీ నీ జీవితం, నీ లైఫ్ స్టైల్ మొదటి ఆదాముతో ఉంటే అలాగే ఉంటుంది. కానీ నీకు సైతాను ఒక ముసుగు తొడికింది. ఆ ముసుగు ఏంటంటే, నిన్ను క్రిస్టియన్ అని చెప్పింది. క్రిస్టియన్ అని చెప్పి ఒక మతం ముసుగు తొడిగింది. మతం ముసుగు తొడిగి నువ్వేమనుకుంటావు అంటే, నేను క్రిస్టియన్ బ్రదర్, మీదేం చర్చి, మీదేం డినామినేషన్, మీదేంటి? ఫస్ట్ అడిగే ప్రశ్న అదే, మీదే డినామినేషన్ బ్రదర్. ఏ డినామినేషన్ అయితే ఎందుకు? ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు సంఘాన్ని. మనం ఫస్ట్ అడిగింది, ఏ చర్చికి వెళ్తారు మీరు? ఏ చర్చికి వెళ్తే ఏం పోయింది? వాక్యం వింటే చాలు, వాక్యమే మనం బ్రతికించేది. ఆయన వాక్యంతో బ్రతుకుతాం మనం.
నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతకను, అంతేగాని సంఘం మూలముగా బ్రతకడు, లేకపోతే సంఘ అడ్రస్ చూసి బ్రతకడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం మూలంగా బ్రతుకుతావు. నీతిమంతుడు. నీ లైఫ్ స్టైల్ వేరే, డిజైన్ చేసిందే వేరు. నువ్వు డిజైన్ చేసినట్టు కాకుండా వేరేగా బ్రతుకుతున్నావు. అందుకే పేదరికము, నీ ఇంటి నిండా పేదరికమే, నీ ఆఫీసులో పేదరికమే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పేదరికమే. కానీ నేనేమంటానంటే నీతిమంతుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం ఉండాలి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉండాలి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆరోగ్యం ఉండాలి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన ఉండాలి. కానీ ఏది దీవెన ఎందుకు లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు నేను కూడా వస్తానని ఆదాం వస్తున్నాడు. నేను కూడా వస్తానంటే అద్దా మన ఇద్దరు ఒకటే కదా అని ఇద్దరు వెళ్ళిపోతారు. కానీ ఆడికి ఒకసారి చెప్పాలి ఆదాంకి, ఏమనంటే రే ఫస్ట్ నేను అదే, కానీ ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్ యేసయ్య అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నన్ను వదిలే గట్టిగా అంటే ఒక లెంప మీద ఒకటి కొట్టి అని పక్కకి జరిపి క్రీస్తు జీవము. హల్లెలూయా, క్రీస్తు జీవము. నీది అది చిన్న వర్డ్ కాదు. మీరు మృతులైతిరి, మనల్ని క్రీస్తు జీవముతో, మన జీవము ఆయనలో దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ లైఫ్ని దాచుకున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు పంట పండాలని, నువ్వు నీ జీవితము అద్భుతంగా చిగురించాలని. అలాంటి ఎన్నో ఆశలు, తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి చెప్పండి. మన బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్దగా ఎదగాలని ఎన్నో ఆశలు ఉంటాయి. యేసయ్యకి చాలా గొప్ప గొప్ప ఆశలు ఉన్నాయి మన మీద. నా బిడ్డలు ఇలా బతకూడదు, నా బిడ్డలు దాస్యంలో ఉండకూడదు, ఐగుప్తులో ఉంటే అదే పట్టణంలో ఆ ప్రజల ముందే నా బిడ్డలు దాస్యంలో వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలంటే ధనవంతులుగా వెళ్ళాలని వాళ్ళందరూ బంగారం ఇచ్చేసాడు వీళ్ళకి. కటాక్షం పుట్టించాను. కటాక్షం ఫేవర్ పనిచేసింది. నీ కష్టార్జితం పని చేయకపోవచ్చు, కానీ ఫేవర్ పనిచేస్తుంది. దేవుని ఫేవర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంటాయి. ఆ రోజున వాళ్ళు ఊహించలేదు అంత బంగారం వస్తుందని. ఆ బంగారం తీసుకుని భుజాల మీద, బంగారాన్ని ఎలాగేసుకెళ్ళారంటే సంచుల్లో మూటలు కట్టుకుని భుజాల మీద ఎక్కి వేసుకుని తల మూట వేసుకుపోయారు బంగారం. మనం ఇంత బంగారం తెస్తాకి వెన్యూ కారు వేసుకెళ్తాం జాయ్ అలికాసకి, ఇంత బంగారం తెస్తాకి పెద్ద కారు. వాళ్ళకి కారు లేదు, ఏమి లేదు. వాళ్ళ పిల్లల మీద ఒక మూట పెట్టారు, ఇంకో కూతురు మీద ఒకటి, ఒక కొడుకు మీద ఒక మూట. ఏంటి అది? బంగారం, ఇనుప ముక్కలు కాదు, బంగారం, వెండి పెడితే వాళ్ళు మోసుకొచ్చేస్తున్నారు. మన జీవము, నీ లైఫే క్రీస్తులో దాచబడి ఉంది. నువ్వే బంగారం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటిది ఎందుకు ఈ పేదరికం, ఎందుకు ఈ దాస్యం అంటే మొదటి ఆదాము అనుభవంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. దయచేసి మనం చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. అందుకే మన మైండ్ని ఈ రాత్రి మార్చుకుందాం. చూడండి, మనకి విజయానికి తొలిమెట్టు, చూడండి తొలిమెట్టు ఏంటంటే నువ్వు అసమర్థుడు అని తెలుసుకోవడం. నువ్వు ఎప్పుడైతే అసమర్థుడు అని తెలుసుకున్నావో ప్రయత్నాలు ఆపేస్తావు. ఎప్పుడైతే ప్రయత్నాలు ఆపేస్తావో యేసు ప్రభు పనిచేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రయత్నం చేస్తున్నంతకాలం ఆయన మౌనంగా ఉంటాడు. మీకు ఉదాహరణ చూపిస్తాను నేను. నువ్వు ప్రయత్నం చేస్తున్నంతసేపు ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వు అసమర్థుడు అని చెప్పడమే ఫస్ట్ మెట్టు విజయానికి, నీ ఆశీర్వాదానికి. రెండో మెట్టు ఏంటంటే నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నువ్వు అసమర్థుడు, ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుద్ది. మన ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ చాలా డేంజర్. ఎలా అంటే నువ్వు చేయలేవని నీకు తెలుసు, కానీ ప్రయత్నం చేస్తావు. ఇది నీ వల్ల కాదని తెలుసు, కానీ ప్రయత్నం చేస్తావు. తప్పు. యేసయ్య దాన్ని ఒప్పుకోడు. నీకు చేత కాదంటే చేతులు ఎత్తేయి యేసయ్య దగ్గర. ప్రభా, నా వల్ల కాదయ్యా. నేను ఎత్తేసాను 2007 సంవత్సరంలో. నా ట్రిక్స్ అన్నీ ఉపయోగించాను బిజినెస్ చేద్దామని. 15 లక్షలు లాస్ అయిపోయాను. నా వల్ల కాలేదు. అప్పుడు బైబిల్ చదివి ఆయనకి అప్పచెప్పాను. ప్రభా, ఈ బిజినెస్ ఎన్నో ట్రిక్లు, చాలా తెలివి ఉండే నాకు, అన్ని ట్రిక్స్ వాడాను. ఏ ట్రిక్ పని చేయలేదు. వచ్చినట్టే ఉండేది బిజినెస్, ఏం మిగిలేదు కాదు. అన్నీ అప్పులు అయిపోయాయి. అప్పులు అయిపోతే 15 లక్షలు అప్పు ఆ రోజుల్లో నా వల్ల కాదు. అప్పుడు చేతులు ఎత్తేసి యేసయ్యకి ఒక మాట చెప్పాను. ప్రభా, నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను వెతుకుతాను. నేను బిజినెస్ ఇక మీదట నేను చేయను, నువ్వే చేయాలి అని చెప్పాను. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు అది ఓటమైనా విజయమైనా ఏదైనా యేసుకే ఆపాదిస్తాను. ఎందుకనంటే బిజినెస్ చేసేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నానో వితిన్ 1 year నా అప్పులు తీరిపోయినాయి.
మళ్ళీ మధ్యలో ఈ మొదటి ఫ్రెండ్ ఎప్పుడో మనకి యాడ్ అవుతూ ఉంటాడు. ఆడు యాడ్ అయినప్పుడల్లా మళ్ళీ ఓటం వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ యేసయ్యకి అప్పచెప్పాలి. ఎన్నిసార్లు అయ్యా అంటే నేను అందుకే ఆ వాక్యాన్ని ఎక్కువ మీకు వాగ్దానంగా ఇచ్చాను. కృప వెంబడి కృప, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందుతావు. ఎన్నిసార్లు పాస్టర్ గారంటే నీ జీవితకాలం అంతా పొందుతావు. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతే అన్నిసార్లు పొందుతావు. హల్లెలూయా. ఈ రాత్రి నీకేమనిపించిందో తెలియదు. నా రక్తం అయితే ఈ మాట చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చాడు ఈ మాట చెబుతూ ఉండగా. ఎందుకంటే ఎన్నిసార్లు ఓడిపోతావో అన్నిసార్లు గెలిపించుకుంటాడు నీ తండ్రి. అది ఆయన ప్రేమ. అంతేగాని మనలాంటి తండ్రి కాదు. ఒకసారి కడతాం ఫీజు, 2 సార్లు కడతాం, 3వసారి నేను కట్టనురా ఫీజు, నీకు ఎన్నిసార్లు కట్టినా డబ్బులు వేస్ట్, నేను కట్టనంటావు. కానీ యేసయ్య నీ కొరకు ఎన్నిసార్లు అయినా ఆయన ఓడిపోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే నిన్ను గెలిపించడమే ఆయన ధ్యేయం. నువ్వు పేదరికంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు అనుకుంటున్నావు ఎన్నిసార్లు పాస్టర్ గారు నన్ను క్షమిస్తాడంటే ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు. కృప వెంబడి కృపనే ఇస్తాడు. కృప వెంబడి శిక్ష ఇవ్వడు. కృప వెంబడి పేదరికం ఇవ్వడు. కృప వెంబడి అనారోగ్యం ఇవ్వడు. నువ్వేమనుకుంటావంటే ఆయన దేవుడిని అని తెలుసుకోవడానికి కృప వెంబడి అనారోగ్యం ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావు. ఆయన అలాంటి పిచ్చి ప్రేమ ఆయన దగ్గరికి లేదు. ఆయన దగ్గర ఉన్న ప్రేమ ఏంటంటే నీ కొరకు ప్రాణం పెట్టేసే ప్రేమ ఉంది. అంతేగాని కృప వెంబడి కృపే, తర్వాత ఇంకేం లేదు. కానీ నువ్వేమనుకుంటావంటే కృప వచ్చి ఇలా కృప పొందగానే మళ్ళీ నీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తావు, ఓడిపోతావు. ఓడిపోతే మళ్ళీ దేవుడు బాధపడతాడు. అయ్యో నా చేతుల్లోంచి వెళ్ళిపోయింది బిడ్డ అంటే మళ్ళీ వస్తావు. మళ్ళీ వస్తే నువ్వు అనుకుంటావు ఈసారి క్షమించాడు దేవుడు అనుకుంటావు. కానీ నేను చెప్తున్నాను ఆయన పరిపూర్ణత ఎంత పాస్టర్ గారంటే నీ జీవితకాలం అంతా కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. చూడండి సముద్రంలో తరంగాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, ఆగిపోతాయి ఎప్పుడన్నా. అది నిరంతరము ఆ 2వ రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది. అదే జరుగుతా లేదు. కానీ యేసయ్య కృప ఆయన చెప్పిన మాట అది, నా పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప. నువ్వు ఏం పొందాలి పాస్టర్ గారు, నేను ఏం పొందుకోవాలంటే కృప వెంబడి కృప పొందుకోవాలి. సాధించుదాం అని వచ్చావనుకో నువ్వు ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ. 100% ఫెయిల్ అయిపోతావు. ఇంకో 10 years ట్రై చేయి, మళ్ళీ వచ్చినా నీ సాక్ష్యం అదే ఉంటుంది. అప్పుడప్పుడు పాస్ అయినట్టు ఉంటుంది, అప్పుడప్పుడు అలా మినుగుడు పురుగు అంటావు. ఏంటది మినుగుడు పురుగు అంటే నైట్ టైం కనబడుతుంది కదా, ఇలా వెలుగుతుంది మళ్ళీ కనబడదు. అది ఎక్కడుందని సరే కనబడదు, మళ్ళీ ఎక్కడో టింగ్ అంటుంది. అలా మన జీవితంలో ఆ మినుగుడు పురుగులాగా ఉంటుంది మన లైఫ్. ఎప్పుడంటే నేను సాధించుదాం అన్నప్పుడు. కానీ యేసయ్య దగ్గర పొందుకుందాం అనుకున్న వాళ్ళకి కృప వెంబడి కృప ఎడారిలో సెలయేర్లు పారినట్టు పారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. ఈ రాత్రి అంతా ఆయన కృపని ఆరాధించాలని, ఆయన కృపలో బ్రతకాలని దయచేసి చూడండి 1 కొరింథీ పత్రిక 12:9. ఎప్పుడు కూడా మనం అసమర్థులమని నమ్మి, మీకు ఒక విషయాన్ని చెప్తాను చదివే ముందు ఒక మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే అసమర్థుడు అని గుర్తిస్తావో వెంటనే ఇంకోటి గుర్తించాలి. నువ్వు ఎవరైనా చెప్పగలరా? నువ్వు అసమర్థుడు అని గుర్తించగానే నువ్వు ఇంకోటి కూడా గుర్తించాలి. ఏంటి? వెరీ గుడ్, ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అసమర్థుడు అని నీకు తెలిసిందో నువ్వు ఎక్కడ ఆగిపోతావంటే నేను అసమర్థుడిని, నేను చేతకాని వాడిని, నేను పనికిరాని వాడిని, ఈ లైఫ్ వేస్ట్ అంటావు. అది కాదు నువ్వు చెప్పాల్సింది. నేను అసమర్థుడినే కానీ నా దేవుడు సమర్థుడు. నేను అసాధ్యమైనదే నా జీవితంలో కానీ నా దేవుడు సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, పౌలు అంటాడు విశ్వసించితేనే గనుక మాటలాడి తిని. నీ నోరు మౌనంగా ఉండకూడదు. నీ మాటలే నీకు చెప్పాలి. నువ్వెవరో నీ మాటలు చెప్పేస్తాయి ప్రపంచానికి. నీ సర్టిఫికేట్గా చెప్పేది నీ మాట చెప్తుంది నువ్వు నిజమైన క్రిస్టియన్వా కాదా అనేది. నీ మాట చెప్తుంది. చూడండి ఒక రిఫరెన్స్ చెప్తాను, చదవండి. కొంతసేపటి తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివే, నీవు కూడా వారిలో ఒకడివే. నీ పలుకు అంటే నీ పలుకు అందరానండి. నీ పలుకు అంటే చెప్పండి, నీ మాట, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. మన జీవితం ఎలా ఉండాలంటే నువ్వు మాట్లాడితే క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. పేతురు మేబీ భయపడి అబద్ధం చెప్తున్నాడు, మేబీ భయపడి అక్కడే ఉన్నాడు, మేబీ భయపడి
బొంకాడు, కానీ ఆయన పలుకు సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే నువ్వు క్రీస్తు వాడు. ఈయన ఎవరంటే క్రీస్తు బిడ్డ, క్రీస్తు కుమారుడు, క్రీస్తుతో తిరిగిన వ్యక్తి. ఆ పలుకు చెప్తుంది. నీ పలుకు నువ్వు మాట్లాడితే చెప్పాలి ఈయన క్రీస్తు కుమారుడు అని చెప్పాలి. అంతేగాని నిన్ను చూస్తే వీడు పేదరికంలో పుట్టినోడు లేకపోతే ఫలానాడు అని చెప్పకూడదు. నీ పలుకు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ గురించి నీ మాటలు ఏం సాక్ష్యం చెప్తున్నాయి? ఇతరులు నీ గురించి నువ్వు మాట్లాడుతుంటే ఏ సాక్ష్యం, నీ ఆఫీసులో నీ బిజినెస్లో ఏం సాక్ష్యం చెప్తున్నాయి చెప్పండి. నీ జీవితంలో నీ పలుకు నీకు సాక్ష్యంగా ఉండాలి. మనం ఏం చూస్తామంటే పేతురు బొంకాడు, మనం ఏదో బొంకనోళ్ళలాగా. చెప్పండి, పేతురు 3 సార్లు బొంకాడు. రాత్రి రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు. మనం తినలేదా? మనం తిని బొంకుతానే ఉంటాం. కానీ బొంకాడు, కానీ ఆయన పలుకు చెప్తుంది యేసుతో కూడా ఉండినవాడని. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదాం. నీ లైఫ్, నీ పలుకు అలా ఉండాలి. అంతేగాని నేను అబద్ధం ఆడాను ప్రభా నన్ను శిక్షిస్తావు. పేతురికి అది లేదు. పేతురికి ఏముందంటే సిలువ దగ్గరే ఉన్నాడు, భయపడి అబద్ధం చెప్పాడు. యేసయ్య దాన్ని తీసుకోలేదు. పలుకు, ఆయన మాట్లాడుతుంటే క్రీస్తు కనపడుతున్నాడు ఇతరులకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 12:9 చూడండి. నా కృప, ఆయన ఓ ప్రార్థన చేశాడు, నేను ఎలాగైనా సాధించాలి అని ప్రార్థన మీద ప్రార్థన చేశాడు. చేస్తే 3 సార్లు చేయనిచ్చి పౌలుకి కృప అంటే బాగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సాధించుదాం అని ప్రార్థన తప్పు కాదు. ప్రార్థన దేనికి వాడాలంటే కృతజ్ఞతకి వాడాలి. కానీ ప్రార్థన తప్పు కాదు. ప్రార్థన చేశాడు, ఎలాగైనా ఈ ముళ్ళు తీసే అంటే అప్పుడు యేసయ్య ఆయన నోరు మూయడానికి ఒక మాట చెప్పాడు. ఏమనంటే చదువు నాన్న. నా కృప నీకు చాలు. దట్ ఈస్ ఎనఫ్. హల్లెలూయా, హల్లెలూయా. నా కృప నీకు చాలు. ఈ రాత్రి నీ పేదరికానికి ఆయన కృప చాలు, నీ అనారోగ్యానికి ఆయన కృప చాలు. నువ్వు ముమ్మారు ప్రార్థించినా జరగని కార్యము ఆయన కృపను అంగీకరిస్తే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఆ కృప చాలు. తర్వాత ఇప్పుడు నీ 3వ పాయింట్. నేను ఇంతకుముందు 2 విషయాలు చెప్పాను. నువ్వు అసమర్థుడు అయితే ఆయన సమర్థుడు అని గుర్తించాలి. 2వది నువ్వు అసమర్థుడు కాబట్టి ప్రయత్నాలు మానేయాలని చెప్పాను. 3వది ప్రయత్నాలు మానేసి మరి నేను ఖాళీగా కూర్చోవాలా పాస్టర్ గారు, నేను సోమర్థనంగా కూర్చోవాలంటే కాదు. నువ్వేం చేయాలో చెప్తున్నాడు చూడండి. నా బలహీనత యందు, మేబీ నీ బలహీనత పేదరికం కావచ్చు, మేబీ నీ బలహీనత అనారోగ్యం కావచ్చు. ఆ టైంలో నువ్వేం చేయాలన్నాడు? చదువునాను. నా శక్తి అంటే నీ పేదరికంలో ఏం పరిపూర్ణత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? నువ్వు సాధించాలని కోరుకోవట్లేదు. ఆయన ఏం కోరుకుంటాడంటే నా కుమారుడు చేసిన ఆ కృపా కార్యము నా శక్తి పరిపూర్ణం అవ్వాలి నీ పేదరికంలో, నీ అనారోగ్యంలో. అది దేవుని చిత్తము. ఆ విల్ ఆఫ్ గాడ్ అంటే అది. అంతేగాని నువ్వు సాధించి దేవుడికి చూపిస్తావని కాదు. ఆయన కుమారుడు చేసిన దాన్ని తెచ్చి నీ పేదరికంలో పెడతావని. నేను రాత్రి చెప్పాను, నీ బూడిదని తీసేయడు ఆయన. బూడిదకు ప్రతిగా పూదండిస్తాడు. నేను చెప్పాను, మానవుడు ఏం చేస్తాడంటే బూడిద తీయడానికి ట్రై చేస్తాడు, తర్వాత పూదండం తెచ్చుకుందామని బూడిద తోడతా ఉంటావు, అది వెళ్ళదు. దేవుని సిస్టమ్ అది కాదు. బూడిద అలాగే ఉంటుంది, పూదండిస్తాడు నీకు. దుఃఖం అలాగే ఉంటుంది, ఆనంద తైలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దయచేసి గమనించండి. చదువునాను. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. ఈ రాత్రి యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమందితో ఈ మాట చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్తున్నాడు. ఏంటంటే ఆయన శక్తి, ఆయన ఏం చెప్తున్నాడు? నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఎవరితో చెప్పాడు? సాధిద్దాం అని ప్రార్థన చేసిన వ్యక్తితో చెప్పాడు. 3 సార్లు ముమ్మారు ప్రార్థించి తిని దేని కొరకు సాధించాలని. అదే ప్రార్థన. యేసయ్య నేను పొందుకుందామని ఆశపడుతున్నానని ఒక్కసారి చేసుంటే అయిపోయేది ప్రార్థన. కానీ 3 సార్లు చేశాక తెలుసుకుంటాడేమో పౌలు అని ఆలోచన చేశాడు దేవుడు. కానీ పౌలు కూడా జస్ట్ మన మానవులుగా మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. మొదటి ఆదాము లక్షణం వచ్చేసింది. రాగానే పౌలుకి చెప్పాడు, పౌలా బలహీనత అలాగే ఉంటుంది, అది తీసేయను, కానీ దానికంటే గొప్పది కృపిస్తాను నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రేస్తో బ్రతికన్నాడు. ఈ రాత్రి
నీ పేదరికము మేబీ అలాగే ఉండొచ్చేమో, దానికి బదులుగా ఐశ్వర్యం ఇస్తాడు. నీ అనారోగ్యము బదులుగా ఆరోగ్యం ఇస్తాడు. ఆయన శక్తి పరిపూర్ణం చేస్తాడు నీ జీవితంలో. నీ జీవితంలో ఏదైతే ఉందో దానికి బదులుగా ఆయన శక్తిని దాంతో నింపుతాడు. అందుకే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే బలహీనత వస్తుందో, ఎప్పుడైతే పేదరికం నిన్ను వెంటాడుతూ ఉంటుందో, ఎప్పుడైతే అనారోగ్యం నిన్ను వెంటాడుతూ ఉంటుందో, అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. మరలా చెప్తున్నాను చూడండి, ఎంతమందికి క్రీస్తు శక్తి మీ మీద నిలిచి ఉండాలని ఉంది? చేతులు ఎత్తండి. ఎంతమందికి క్రీస్తు శక్తి మీ మీద నిలిచి ఉండాలని ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషము అనండి అందరూ. ఏ క్రైస్తవుడైతే బీసీసీ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు కాదు, ఎవరైతే యేసు ప్రభుని నిజంగా దేవుడిగా అంగీకరించారో వారు చేసే పని ఏంటంటే, ఎప్పుడైతే పేదరికం నిన్ను ఏడిపిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడతా ఉంటుందో, ఆ టైంలో ఆయన శక్తి నీ మీద నిలిచియుండు నిమిత్తము నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయింతును. హల్లెలూయా. మనకు అతిశయం ఎప్పుడు వస్తుంది? అల్మార్ నిండా డబ్బులుంటే అతిశయం వస్తుంది. కానీ క్రీస్తు కలిగి నువ్వు అతిశయిస్తే అల్మార్లు కాదు, నువ్వు ఎన్ని అల్మార్లు పెట్టినా సరిపోదు డబ్బు. హల్లెలూయా. ఆ బలహీనతల యందు బహు సంతోషంగా. బలహీనతలు తండ్రికి చూపించొద్దు, బలహీనతల్లో నీ సంతోషాన్ని చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి చాలా బలమైన మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మనకి మొదటి ఆదాం మెంటాలిటీ ఏంటంటే, బలహీనత రాగానే చూపించేస్తాం దేవుడికి, ప్రభువా చచ్చిపోతున్నాను నాయన, నేను బతకలేను నాయన. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎంతోమంది, అంటే మీరని కాదు కానీ చాలా సంఘాలు చాలా చోట్ల చూస్తూ ఉంటాను పాస్టర్ గారు ఎప్పుడు కూడా భర్త మీద కంప్లైంట్ చేయకూడదు భార్య, అలాగే భార్య మీద భర్త కంప్లైంట్ చేయకూడదు. నీకు ఏదైనా తెలిస్తే దేవునితో మాట్లాడాలి. కానీ నా భర్తను మార్చమంటారు. ఆయన మార్చమంటే పాస్టర్ గారు ఏం మార్చారు? బైబిల్లో ఉంది, వాక్యము లేకయే నీ ప్రవర్తన బట్టి భర్తను మార్చుకోవచ్చు అని ఉంది. వాక్యం అవసరం లేదు. పాస్టర్ గారి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? భార్య మారాలని భర్తలు ప్రార్థన చేస్తారు. వాక్యంలోనే ఉంది, జ్ఞానం చొప్పున కాపురం చేస్తే భార్య మారుతుంది. దానికి ప్రార్థన ఎందుకు? దయచేసి గమనిద్దాం చూడండి. అందుకే ఎప్పుడు కూడా నీకు బలహీనత వస్తే చాలు, నువ్వేం చేయాలంటే, నీ బలహీనత దేవునికి చూపించడం కాదు, నువ్వేం చూపించాలంటే, ప్రభా ఈ బలహీనతలో నీ శక్తి నా జీవితంలో పరిపూర్ణం అవ్వడానికి నేను బహుగా సంతోషిస్తున్నాను, నేను అతిశయిస్తున్నాను. నువ్వు కృతజ్ఞత కూడికి పెట్టిన రోజు చప్పట్లు కొడతావు కదా, అట్లా కొట్టాలి. ఎంతమంది క్రైస్తవులు అలా కొడుతున్నారు చెప్పండి? అందుకే పేదరికము నిన్ను విడిచిపెడుతుంది, దెయ్యంలాగా అతుక్కుపోద్ది, అనారోగ్యము ఇలాగ అతుక్కుపోద్ది. ఎందుకనంటే నీకు అతిశయించడం రాదు. అది నేను నీకు చాలామంది క్రైస్తవులు అడుగుతారు, అయ్యా కృపావాక్యం చెప్తారు కదా, హోంవర్క్ లేదా అంటే, బోల్డ్ అంత హోంవర్క్ ఉంది నువ్వు చేయాలి. కానీ నీకు చెప్పాడు ఇవన్నీ హోంవర్క్లే. ఏంటయ్యి? నీ బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణం అవడానికి బహుగా సంతోషిస్తూ ఉండాలి. అసలు హోంవర్క్ అది. అంతేగాని ధర్మశాస్త్రం చెప్పినట్టుగా నువ్వు చేయడం అది ఈజీ, ఎవరైనా చేస్తారు. నువ్వు ఇలా చేయి, నీకు 10 లక్షలు 10 కోట్లు అప్పు అయిపోయింది, అప్పుడు బహుగా సంతోషించు. హోంవర్క్ ఇచ్చాడు, కృపలో పెద్ద హోంవర్క్ ఉంటుంది. మీకు అర్థం అవ్వక గ్రేస్ అంటే అది చీప్, దాంట్లో ఏముంటుంది అనుకుంటావు. గ్రేస్లో ఉన్నంత హోంవర్క్ లాలో ఉండదు. గ్రేస్లో చెప్పాడు, ఒక గ్రేస్ లాలో ఒక స్త్రీని చూసి వ్యభిచరిస్తే వ్యభిచారం, కానీ గ్రేస్లో ఆ స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచరించినట్టు. గ్రేస్ చాలా టఫ్. కానీ అది అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా ఏదో మనకు తెలిసినట్టు మాట్లాడతాం. దయచేసి గమనించండి, గ్రేస్ అంటే నీ బలహీనతలందు చాలా హోంవర్క్ ఇచ్చాడు. నీ బలహీనతలందు నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, లాలో ఉన్నవాడు ఇది చేయమనండి చేయలేడు, గ్రేస్లో ఉన్నవాడు చేయగలడు. ఎలాగంటే బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుందని సంతోషిస్తూ ఉంటాడు.
అది అసలు మనకు అర్థం కాదు. అరే వీడికి ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీడికి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందిరా నాయన అనుకుంటారు. ఎక్కడి నుంచి వస్తుందంటే గ్రేస్లో ఉంది అది. హల్లెలూయా. ఆ గ్రేస్లో సంతోషం ఉంది, ఆ గ్రేస్లోనే ఆనందం, ఆ గ్రేస్లోనే ఆయన పౌలు గారు చెప్తున్నాడు చూడండి, అతిశయం అంటే గర్వం. దేనికి గర్వం? బలహీనత వచ్చినందుక గర్వం. ఎందుకంటే బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయనకి అతిశయం. ఎంత గొప్ప! అసలు నువ్వు అది చేసి చూడు. ఒకవేళ హోంవర్క్ అడిగితే నేను ఇదే ఇస్తాను. ఈ రోజున పేదరికంలో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారికి, అయ్యా నేనేమి చేయవాలంటే నేను ఇదే చెప్తాను, నీ అనారోగ్యంలో సంతోషించి అంటాను, నీ పేదరికంలో అతిశయించి అంటాను. చేస్తారా? మీకు అర్థమవుతలేదు. తల ఇలాగ అనాలా అర్థమవుతలేదు. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. అయిపోలేదు మెసేజ్. ఆగండి, మనము దయచేసి గమనించండి. అందుకే ఎప్పుడు కూడా మన అసమర్థతలో ఆయన సమర్థతని గుర్తించాలి. ఇది ఇంకో విషయం. అలాగే నీ మైండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. నీ బలహీనతని గుర్తించడం పాపం కాదు, కానీ ఆయన బలమునందు నమ్మిక ఉంచకపోవడం పాపం. సిన్ అంటే, కరెక్ట్గా సిన్ అంటే ఏంటో తెలుసా? నీ బలహీనత సిన్ కాదు. చాలా జాగ్రత్తగా వినండి. నీ బలహీనతని గుర్తించకపోవడం పాపం కాదు. మేబీ కొన్నిసార్లు గుర్తించకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఏది చేసినా తప్పే. అసలు ఆనందంగా లేకపోవడం కూడా తప్పే. మా మేలు చేయని ఎరిగి ఉండి మేలు చేయకుండా పాపమే. కాబట్టి మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. నీ మిస్టేక్ని గుర్తించకపోవడం పాపం కాదు, కానీ ఆయన బలమును, నీ మిస్టేక్లో ఆయన బలమును గుర్తించకపోవడం పాపం. నిజమైన సిన్ ఏంటంటే నీ మిస్టేక్ని గుర్తించకపోవడం కాదు, నీ మిస్టేక్లో ఆయన శక్తి పరిపూర్ణమవుతుందని గుర్తించకపోవడం పాపం. అందుకే పేదరికం నీ మీద ఏలుబడి చేస్తుంది, అందుకే అనారోగ్యం నీ మీద ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. దయచేసి గమనించండి. అందుకే దయచేసి నేను ఇంకా త్వరగా ముగిస్తాను చూడండి. తర్వాత ఇంకో విషయం చూడండి, ఇంకో విషయం చెప్తాను చూడండి. మనం ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు. ఈ విషయాలను బట్టి యేసు ప్రభువునందు నీ కష్టాల మీద విశ్వాసం కాదు. చాలామందికి అప్పులు తీరవు అనే దాని మీద విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఈ అనారోగ్యం పోదు అనే దాని మీద విశ్వాసం చాలా ఉంటుంది. ఇక నా జీవితం ఇంతే అనుకోవడం వల్ల విశ్వాసం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రాత్రి నేను ఒకటి చెప్తున్నా చూడండి, నువ్వు యేసు మీద విశ్వాసం ఉంచితే నీ జీవితం వేరే విధంగా ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని విశ్వాసం గలవారై అన్నాడా, లేకపోతే మీ క్రియలు బాగున్నాయా లేదా అన్నాడా? విశ్వాసం గలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? యేసుక్రీస్తు నీలో ఉన్నాడంటే నువ్వెవరో కాదు, భ్రష్టుడు కాదు. మీ ఆన్సర్ అక్కడే ఉంది. యేసుక్రీస్తు నీలో ఉన్నాడని నువ్వు ఎరిగితే నువ్వెవరో కాదు, నువ్వు పేదవాడు కాదు. అక్కడ నీకు ఏమేం కావాలో రాసుకో. నువ్వు భ్రష్టుడు కాదు, పేదవాడు కాదు, అనారోగ్యం కాదు, లేకపోతే చేతగాని వాడు కాదు, ఏది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ఎరిగితే నువ్వు భ్రష్టుడు కాదు. ఎరగకపోతే సర్టిఫికేట్ ఉంటుంది బీసీసీ అని, కానీ నువ్వు భ్రష్టుడివే. విశ్వాసము, వీటన్నిటికీ ఏం కావాలంటే నమ్మకం ఉంచడం. నేను అనేక విషయాలు, పేదరికము ఎందుకు వచ్చిందో చెప్పాను, ఎలా పోగొట్టుకోవాలో చెప్పాను, ఎలా అనారోగ్యం వచ్చిందో చెప్పాను, ఎలా పోగొట్టుకోవాలో చెప్పాను. ఇవన్నీ దేని మీద ఆధారపడుతుందంటే విశ్వాసం మీద ఆధారపడింది. ఆ విశ్వాసం ఉన్న చోట పర్వతం ఉండదు. హల్లెలూయా. అర్థమైన వారు చప్పట్లు కొట్టండి. విశ్వాసం ఉన్న చోట నీ సమస్య అనే పర్వతం ఉండదు. విశ్వాసం ఉన్న చోట కంబలి చెట్టు ఉండదు. కంబలి చెట్టు ఉంటే విశ్వాసం ఉండదు, పర్వతం ఉంటే విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంటే పర్వతము కంబలి చెట్టు ఉండవు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా,
హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో కమ్మలి చెట్టు ఉందంటే విశ్వాసం లేదు, యేసునందు విశ్వాసం లేదు. నీ మీద నీకు విశ్వాసం చాలా ఎక్కువ. దేని మీద? ఇది జరగదు, ఈ అప్పులు తీరవు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు ఉద్యోగం రాదు, నాకు పిల్లలు పుట్టరు, నా బిజినెస్ ఇంతే, నా లైఫ్ ముగించబడింది. వీటి మీద విశ్వాసం ఎక్కువ. కానీ విశ్వాసం క్రీస్తు మీద ఉంటే పర్వతము నీ ఇంటిలో ఉండదు, నీ జీవితంలో ఉండదు. విశ్వాసం యేసు మీద ఉంటే కంబళి చెట్టు నీ ఇంట్లో ఉండదు. హల్లెలూయా. కంబళి చెట్టు అంటే ఏంటో అనుకుంటున్నారు మీరు. కంబళి చెట్టు వేళ్ళు తీయాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతాయంట. అవి ఏ జేసీబీలు పనిచేయవు, కొత్త టెక్నాలజీ ఏది పనిచేయదు. ఈవెన్ ఇంతవరకు ఏ సైంటిస్టు కనుక్కోలేదు ఆ కంబళి చెట్టుని వేరుతో తీయడం ఎవరికి రాదు. అందుకే అది ఉపయోగించాడు యేసు ప్రభువారు. నువ్వు విశ్వాసం ఉంచితే ఏమన్నాడు? ఈ కంబళి చెట్టు వెళ్ళి ఎక్కడ నాటబడుతుంది? సముద్రంలో నాటబడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? కంబళి చెట్టు హైట్ ఎంత ఉంటుందో దానికి 100 రెట్లు వేరు ఉంటుందట లోపల. ఎవడు తీయలేడు దాన్ని, కంబళి చెట్టుని. ఆ కంబళి చెట్టుని జీవితంలో ఉండదు. ఎప్పుడంటే యేసు క్రీస్తు కృప మీద కృప వెంబడి కృప నీకు వస్తూనే ఉంటుంది. నువ్వు పొందుకోవడానికి ట్రై చేయి, అంతేగాని సాధించడానికి ట్రై చేయొద్దు. ట్రై చేస్తే ఓడిపోతావు. ఇప్పటికే ఓడిపోయి చాలా సంవత్సరాలు అయింది, ఇంకా ఓడిపోతూనే ఉంటావు. నీకేమని నీకు అప్పుడప్పుడు నిన్ను సంతోష పెడతా ఉంటుంది సాతానుగాడు. ఏమనంటే అప్పుడప్పుడు ఎప్పుడు చూడడు తలుక్కుడు ఒక 4-5 లక్షలు వస్తాయి మనకి. రాగానే నేను ఏదో మంచి ఏదో దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, దేవుడు నన్ను బ్లెస్ చేసి, అది బ్లెస్సింగ్ కాదు. దేవుడు బ్లెస్ చేస్తే ఆ నది ఎండిపోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నది ఎండిపోదు. అక్కడ రాసి ఉంటుంది ఆ కీర్తన, మొదటి కీర్తన, ఆ వచనం అంటే నాకు చాలా ఇష్టం. ఆ దివారాత్రములు వాక్యమును ధ్యానించేవాడు నీటి కాలువల యొరన నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునని తెలుగు బైబిల్లో ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఒక వెర్షన్లో, కింగ్ జేమ్స్ వెర్షన్లో లేదు, కానీ నేను వేరే వెర్షన్లో విన్నాను ఎవరో చెప్తే. ఏంటంటే తన కాలమందు చెట్టు ఎప్పుడు ఫలమిస్తుందని రాసిందంటే అందులో తన కాలమందు కాదు, అంటే ఇట్స్ టైం కాదు, ఇట్స్ సీజన్ కాదు, హిజ్ సీజన్. అంటే అతని కాలమందు ఆ చెట్టు ఫలమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫలమిస్తుంది. అది మీకేం అర్థం అవ్వలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫలమిస్తుంది. మనకి ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడు వస్తాయి? సమ్మర్లో. కానీ మామిడికాయలు శీతాకాలం కూడా వస్తాయి నీకు. హల్లెలూయా. ఎవరికి? వాక్యములు దివారాత్రములు ధ్యానించేవాడు ఆ చెట్టు ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తుంది. మీకు చాలామంది అంజూరపు చెట్టుని శపించాడు అంటారు. ఎందుకు శపించాడంటే అతడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి అది. హల్లెలూయా. అంతేగాని నువ్వు అది ఇచ్చేదాకా ఇలా కళ్ళే ఇలా చూసుకుంటా కూర్చుంటావని కాదు. ఎప్పుడు కాస్తుందా అది నీ జీవితం కాదు, క్రైస్తవుడి జీవితం కాదు. క్రైస్తవుడి జీవితం ఏంటంటే యేసయ్య వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గర నిలబడి పళ్ళు కావాలన్నాడు, ఇవ్వలేదు, శపించాడు, చచ్చిపోయింది. ఎందుకంటే నీకు ఇవ్వనిది భూమి మీద ఉండడానికి వీల్లేదు, నీ మాట వినంది నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను అలా డిజైన్ చేశాడు ఆయన. క్రీస్తు జీవంలో నిన్ను జతపరిస్తే నువ్వు ఎలా ఉన్నావంటే బతిమాలుకుంటున్నావు సృష్టిని, లేకపోతే నీ బిజినెస్ని, లేకపోతే నీ ఉద్యోగాన్ని, లేకపోతే డాక్టర్ గారిని, లేకపోతే ఎవరినో వేడుకుంటున్నావు బ్రతికించమని. నీ లైఫ్ ఆయన జీవంలో దాచుకున్నాడు. నేను ఆయన జీవంతో దాచుకున్నవాడు అడుక్కునేవాడు కాదు, ఆశీర్వదించేవాడు. నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు ఏంటంటే 10 మందిని బ్లెస్ చేసేవాడు. నువ్వు అడుక్కునేవాడు కాదు, నువ్వు బెగ్గరు కాదు, నువ్వు బ్లెస్ చేసేవాడు. నువ్వు తీసుకోవాల్సింది శాలరీ కాదు, గిఫ్ట్. శాలరీ తీసుకునేవాడు అన్యుడు, గిఫ్ట్ తీసుకునేవాడు క్రైస్తవుడు. ఇది తెలియక నువ్వు సాధించుదాం, రెక్కలు ముక్కలు చేసుకుని అయినా కోటీశ్వరుని అయిపోదామంటే నీ రెక్కలు ముక్కలు అయిపోతాయి, కానీ అది అవదు. నీ రెక్కలు ముక్కలు అయిపోవడం కంపల్సరీ, కానీ నువ్వు సాధించలేవు, పొందుకుంటావు. దయచేసి ఈ రాత్రి నేను ముగించబోతా ఉన్నాను. దయచేసి చూడండి, ఒక వచనాన్ని మనం చదువుకుని. రాజైన యెహోషువపాతు ఎంతమందికి బైబిల్లో తెలుసు? చదివారా? వెరీ గుడ్. ఆ రాజు మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు వీళ్ళంతా అటాక్ చేశారు. అటాక్ చేస్తే ఆ రాజు దగ్గర సైన్యం లేదు, బలం లేదు. బలం లేకపోతే ఓ ప్రార్థన చేస్తాడు. ఏమనంటే,
అయ్యా వాళ్ళు వస్తున్నారు, నా దగ్గర సైన్యం లేదు, నాకు బలం సరిపోదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను అసమర్థుణ్ణి అని చెప్పాడు. చెప్పి ఊరుకోలేదు, నేను ప్రయత్నం కూడా చేయను అన్నాడు. నేనేం చేయను అన్నాడు. చేయనంటే అప్పుడు దేవుడి దూత వచ్చి, యెహోషువపాతు నువ్వు భయపడకు. మీరు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా బాగుంటుంది. అయితే నువ్వు భయపడకు, యుద్ధం నేను చేస్తానన్నాడు. అసమర్థత ఒప్పుకున్నాడు, ప్రయత్నం మానేశాడు. మానేస్తే ఇప్పుడు ప్రజలు ఏమైపోవాలి? యుద్ధానికి వచ్చేస్తున్నారు వాళ్ళు, తెల్లారితే యుద్ధం. ఈయన మౌనంగా ఉన్నాడు. అయితే ఒక్క మాట చెప్పాడు, అయ్యా ప్రజలారా మీరందరూ ఉపవాసం ఉండి దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి అంటే వాళ్ళందరూ ఏం చేశారంటే, అప్పుడు స్టార్ట్ అయింది మిలిటరీలో బ్యాండ్ మనం బ్యాండ్ అంటే ఇప్పుడు తెలుసు మనకి, బ్యాండ్ స్టార్ట్ అయింది అప్పుడు, విజయానికి గుర్తుంది. ఆ బ్యాండ్ పట్టుకుని మనోళ్ళు ఏం చేశారంటే, యెహోషువపాతు దగ్గర చర్చ్ ఉన్నట్టుంది, ఆ చర్చిలో వస్తువులన్నీ తీసుకున్నారు. తీసుకుని యుద్ధానికి దేంతో వెళ్ళాలి చెప్పండి? కత్తులు. అప్పట్లో ఇప్పుడంటే ఇక్కడ బటన్ నొక్కితే అక్కడికి వెళ్ళిపోద్ది, అది వేరు. అప్పుడు ఏంటి? కత్తులు, కర్రలు, గొడ్డలు, అదేంటి కొడవలు, అవి తీసుకుని యుద్ధానికి వెళ్ళేవారు. అప్పుడు ఆ భుజాల మీద వేసుకుని అవి వేసుకుని వెళ్ళేవారు. బాణాలు తీసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు అవి ఏమి లేవు వీళ్ళ దగ్గర. లేక ఏం చేశారంటే చర్చిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్లు అన్నీ తీసుకుని వెళ్ళారు. ఒక డ్రమ్ము, ఒకడేమో కీబోర్డు, ఒకడు అది ఇది తీసుకుని వెళ్ళారు. వెళ్ళి వాళ్ళకేం తెలియదు, దేవుడిని స్తుతించాలంతే. వాళ్ళు వెళ్ళి యుద్ధం భూమిలో నిలబడి నీ కృప చాలు అంటుంటే దేవుడు మాటుగాండ్రును పెట్టాడట. హల్లెలూయా. పాట విన్నాడో లేదో, 3 విషయాలు జరిగాయి అక్కడ. 3 విషయాలు. ఒకటి, నేను అసమర్థుడిని, నువ్వు సమర్థుడు అని చెప్పాడు. రెండోది, అసమర్థుడిని కాబట్టి ప్రయత్నం ఆపేశాడు. ఇంకా నేను చేయలేనోడికి మళ్ళీ ప్రయత్నం ఎందుకు, దండగా ఆపేశాడు. మూడోది, ఆయన చేయగలిగింది ఒకటి ఉంది, స్తుతి చెల్లించడం మొదలుపెట్టాడు. మొదలు పెట్టగానే మాటుగాండ్రను పెట్టాడు. పెట్టి ఏం చేశాడంటే, దేవుడిదంతా వేరే స్టైల్. యుద్ధం ఎలా జరిగిందంటే వాళ్ళే పొడి చేసుకుంటున్నారు. ఎందుకు పొడుచుకుంటారో తెలీదు. వాళ్ళే కొట్టేసుకుంటున్నారు, వాళ్ళే చంపేసుకుంటారు. లాస్ట్కి అందరు చనిపోయారు. చనిపోయాక చూడండి, దేవుడిదంతా రెస్ట్లో జరుగుతుంది. అంటే పొందుకోవడం అంటే ఏ స్టైల్లో ఉంటుంది అంటే సాధించే స్టైల్లో ఉండదు. సాధించినోడు రెక్కలు ఏంటది, రెక్కలు ముక్కలయ్యి డొక్కలు ఏంటది, రెక్కాడితే కానీ డొక్కాడదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు చంపేసుకుని వీళ్ళ కృపచాలు అని పాటలు పాడుకుంటుంటే వాళ్ళు చచ్చిపోయాక వీళ్ళు వెళ్ళి చూస్తే ఒక్కొక్కడు బెండలో ఇంత బంగారం ఉంది. మొత్తం అది ఒలవడానికి సమ్ డేస్ పట్టిందట. ఈ ఆశీర్వాదం అంటే, దేవుడిచ్చే బహుమానం అంటే, పొందుకోవడం అంటే అది. అంతేగాని సాధించి ఎంత నీ చెమటూర్చి మొదటి ఆదాంలా కష్టపడి ఎన్ని కోట్లు సంపాదించారు చెప్పండి? ఇప్పటికి మీరు బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని కోట్లు సంపాదించారు చెప్పండి? ఏమీ లేదు. కాబట్టి తెల్లారు లేస్తే బిజీ. ఎక్కడికి వెళ్తున్నారంటే డ్యూటీకి, అదే బిజినెస్కి. అసలు ఫోను ఇక్కడ ఒకటి చెవి ఇలా పెట్టుకుంటాడు, ఇలా పెట్టుకుని ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు మోటార్ సైకిల్. అంత బిజీ. ఏంట్రా చేసేదంటే ఏమీ లేదు, చెమటూ చేస్తాం. సాయంత్రం వచ్చేసరికి ఈగల మోత. మనం కూడా ఉప్పు కారం తింటే నేను చెప్తున్నా, నీ బలహీనతలందు ఆయన శక్తికి అనుమతి. హల్లెలూయా. ఈ రాత్రి ఒక ఒప్పుకుని వెళ్ళు, ప్రభా ఇన్నాళ్ళు సాధించడానికి ట్రై చేశాను, ఓడిపోయాను, కానీ ఈ రాత్రి పొందుకుని వెళ్తాను అని ఒక తీర్మానం చేసుకో. నీ విశ్వాసాన్ని కొనసాగించుకో. ప్రయత్నాలు ఆపేసి ఇక మీదట పొందుకోవడానికి ఇష్టపడు. ఆయన శక్తి నీ మీద నిలిచియుండు నిమిత్తము అతిశయించు, సంతోషించు, థ్యాంక్స్ చెప్పు తండ్రికి. అంతే. నీ జీవితంలో నీ పేదరికం నీ దరిదాపుల్లో ఉండదు. నీ అనారోగ్యము ఏ అనారోగ్యమో నాకు తెలియదు. హిజ్కియా ఒక్కసారి కన్నీరు కార్చాడు, అయ్యా చనిపోతాను, నేనేం చేయలేను, కానీ నన్ను జ్ఞాపకం చేసుకో, నీ శక్తి నాలో విడుదల చేయి అన్నాడు. నా మరణంలో నీ జీవం కావాలని అడిగాడు. వెంటనే మరణం ప్లేస్లో ఆ ప్రవక్త చెప్పినాడు, గుమ్మం దాటలేదు, ఇలా దాటుదామని ఇలా వెళ్ళాడు. అంతే, ప్రవక్తకి ఆర్డర్స్ వచ్చేసాయి, నువ్వు వెనక్కి వెళ్ళి 15 సంవత్సరాలు బతుకుతాడని చెప్పాను. అంటే ప్రవక్తకి అనిపించుంటుంది, బాబోయ్ ఇప్పుడు నన్ను అబద్ధికుడు అని కూడా పాస్టర్ గారిని ప్రవక్తని అబద్ధికుడు అనుకున్నా పర్వాలేదు,
కానీ హిజ్కియా అడిగింది ఇవ్వాలంతే. హల్లెలూయా. ఎందుకంటే పొందుకోవడానికి ఇష్టపడ్డాడు హిజ్కియా. ఆ తర్వాత కట్టుకున్నాడు కాలుకి. తర్వాత ఎందుకంటే బ్రతుకుతాడనే నమ్మకం, గ్యారంటీ, వారంటీ కాదు, గ్యారంటీ. మందిరంలో మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు కోటీశ్వరుడేమో అందుకే ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాడు. కోటీశ్వరుని కాదు, నన్ను ఎవరైతే రక్షించుకున్నాడో ఆ కృపామయుడైన యేసయ్య కోటీశ్వరులకే కోటీశ్వరుడు. హల్లెలూయా. ఆయన బిడ్డనే. కాబట్టి నా చర్చ్ ఎప్పుడు రిచ్గా ఉండాలని, నా చర్చ్, నా సంఘస్థులు రిచ్గా ఉండాలని, నా సంఘస్థులు వ్యాధిగ్రస్తులు కాకూడదని నా ఆశ, నా కోరిక. అందుకే నా దగ్గర కోట్లు అవసరం లే, కోట్లకు మించిన యేసయ్య నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉండగా అపజయం నా దగ్గరికి రాదు, అనారోగ్యం నా దగ్గరికి రాదు. వచ్చినట్టే వెళ్ళిపోద్ది. ఈ రాత్రి దయచేసి ముగించుకుందాం. అందరు లేచి నిలబడండి. ఈ రాత్రి ఒక ఒప్పుకుందాం. నేను మార్చుకుంటాను అనుకోకూడదు. మార్చుకోవాలి లేకపోతే నేను మార్చుకోగలను అనుకోకూడదు. మార్పిడి చేసుకుంటాం. మార్పిడి దేంతో చేసుకుంటాం అంటే క్రీస్తుకి కలిగిన దాంతో చేసుకుంటాం. ఇది అబ్రహాము నిబంధనలో ఉన్న వ్యక్తి చేసే పని. అప్పుడు నీ దగ్గర పేదరికం ఉండదు, నీలో అనారోగ్యం ఉండదు. రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నీ మైండ్ సెట్ బహుమానం తీసుకుంటుంది కానీ ప్రతిఫలం ఆశించదు. ప్రతిఫలాన్ని పొందే వ్యక్తి, అబ్రహాము నిబంధనలో ఉన్న వ్యక్తి ప్రతిఫలం పొందడు, బహుమానం పొందుతాడు. మూడో విషయం ఈరోజు చెప్పాను, పొందుకుంటాడు. అబ్రహాము నిబంధనలో ఉన్న వ్యక్తి క్రీస్తు సంబంధం అయితే పొందుకుంటావు, అంతేగాని నువ్వు సాధించవు. నువ్వు సాధించడానికి ట్రై చేయవు. కాబట్టి ఈ రాత్రి ఈ 4 విషయాల్ని ఇంటికి వెళ్ళి మెడిటేట్ చేయండి. నిన్న కూడా చాలా గొప్ప విషయాలు చెప్పాను. మీ జీవితంలో కొన్ని రోజుల్లో పేదరికము, అనారోగ్యము ఏది ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన జీవంలో పేదరికం లేదు, ఆయన జీవంలో అనారోగ్యం లేదు, ఆయన జీవంలో అసమాధానం లేదు. కాబట్టి నువ్వు ఆయన జీవంతో నిన్ను దాచుకున్నాడు. ఆయన జీవంలో. కాబట్టి నీలో పేదరికం ఉండడానికి వీల్లేదు, నీలో అనారోగ్యం ఉండడానికి వీల్లేదు. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన సన్నిధికి వస్తే చాలు, చింతలన్నీ తీరిపోతాయి. హల్లెలూయా. ఈ 2 రోజులు, ఈ 2 రాత్రులు ఆయన సన్నిధిలో కూర్చున్న కుమార్తె, కుమారుడా, నీ చింతలన్నీ తీరిపోయాయి. ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో కూడా నిద్రలు లేని రాత్రులు ఉన్నాయేమో, అనారోగ్యంతో కానీ పేదరికంతో కానీ ఓడిపోయావేమో, ఏదైనా బిజినెస్లో, ఉద్యోగంలో ఓడిపోయావేమో, వైవాహిక జీవితంలో ఓడిపోయావేమో. కానీ ఈ రాత్రి యేసు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు నీ జీవం, ఆయనలో నీ జీవం దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఓ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆ జీవం దాచబడి ఉన్నది. ఒకవేళ నిన్ను ఏడిపించగలిగిందేమో సాతాను, నీకు నిద్ర లేకుండా చేసిందేమో, కానీ ఇక మీదట నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ రాత్రి యేసయ్య నిన్ను దర్శించాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నిన్ను దర్శించాడు. హల్లెలూయా.
నీ పేదరికం ఉండడానికి వీల్లేదు కుమారుడు కుమార్తె. నీ ఐశ్వర్యము నా ఐశ్వర్యం అయిపోవాలి, నీ నీతి నా నీతిగా మార్చబడాలి, నీ పరిశుద్ధతే నా పరిశుద్ధత, నీ విమోచనే నా విమోచన, నీ ఆరోగ్యమే నా ఆరోగ్యం, నీ పరిశుద్ధతే నా పరిశుద్ధత. క్రీస్తు నువ్వు వేరు కాదు, క్రీస్తులో నీ జీవము జతపరిచాడు. కాబట్టి రాత్రి ఒక ఒప్పుకో మార్చుకోలేను నాయన, మార్పిడి చేసుకుంటాను. నమ్మొద్దు, యేసు క్రీస్తుని ఆయన కృప చాలని ఈ రాత్రి చిన్న ఒప్పుకో. ప్రభా, నా బలహీనతలు అనేకములు, కానీ నీ శక్తి నా మీద పరిపూర్ణమగు నిమిత్తము నా బలహీనతల యందే నేను అతిశయిస్తున్నాను, నేను సంతోషపడుతున్నానని చిన్న తీర్మానం చేసుకో. ఈ రాత్రి ధైర్యం ఉంటే అలాంటి ఒప్పుకోలు చేసుకో. ఎంతమంది అయితే ఆ ఒప్పుకోలు చేసుకున్నారో, ఎంతమంది అయితే ఈ రాత్రి వాక్యాన్ని అంగీకరించారో, ఆయన కృప మీద ఆధారపడ్డారో, వారందరినీ దేవుడు దీవించునుగాక, వారందరికీ ఐశ్వర్యవంతులకు అగుదురుగాక. మీ పేదరికానికి బదులుగా ఈ క్రీస్తు ఐశ్వర్యం మీ జీవితములకు కలుగునుగాక. మీ అనారోగ్యానికి బదులుగా క్రీస్తు ఆరోగ్యం మీకు కలుగునుగాక. నిస్సత్తువు గలవాడు ఒక్కడును లేకపోవునుగాక. ఇది నీ మంచితనాన్ని బట్టి కాదు, ఇది నీ మంచి చెడులను బట్టి కాదు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని క్రీస్తు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ పట్ల, నా పట్ల. కాబట్టి ఇక మీదట పేదరికము నీ అనుభవం అయి ఉండకూడదు, అలాగే అనారోగ్యం నీ అనుభవం అయి ఉండకూడదు. అత్యధిక విజయము రోజు నీ అనుభవం అయి ఉండాలి. అలాంటి కృప, వెంబడి కృప మీకు కలుగునుగాక. ప్రభా, యేసయ్య, పరిశుద్ధమైన నీ వాగ్దానాన్ని బట్టి, నీ నిబంధనను బట్టి ఒక ప్రకటన విడుదల చేస్తున్నాను. నీ బిడ్డల జీవితములో ఇక మీదట పేదరికము, అనారోగ్యము, అసమాధానము ఏలకుండునుగాక. ఐశ్వర్యము ఏలుబడి చేయునుగాక, జీవము ఏలుబడి చేయునుగాక, ఆరోగ్యము ఏలుబడి చేయునుగాక. ప్రభా, ఈ రాత్రి నీ బిడ్డల్ని దర్శించినందుకు వందనాలు. ప్రభా, నీ జీవంతో పాటు మేము అసమర్థులమని తెలిసి కూడా నీ జీవంలో మమ్మల్ని దాచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరున మీ ప్రేమ గల, దయగల, కృపగల, గాయపడిన, నమ్మకం కలిగిన చేతులకి అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభుయేసు రక్తమే జయము, ప్రభుయేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక.